Yeah. Okay. Hi. Hi. Hi, Karthik and Arjun. Good evening. Yeah, hi Swati. Good evening. Yeah. Hi, Yeah. good So evening. we have discussed so far కదా that మన Hmm? బ్రాడర్ కాంటూర్స్ మన డిస్కషన్ ఫ్రేమ్వర్క్ ఏంటి అన్నది we Yeah, had a preliminary idea. So we are yeah. trying to reimagine Hmm. women in Telugu cinema. So Hmm. reimagine Hmm. అంటేనే ఏంటంటే there is no limit to our imagination. సో Yeah, సో ఆడియన్స్ కానీ బిజినెస్ కానీ ఎగ్జిస్టింగ్ విమెన్ రోల్స్ కానీ ఇటువంటి ఇమాజినరీ ఫ్రేమ్వర్క్స్ ఏమీ లేకుండా హౌ వుడ్ వి వాంట్ టు సీ దెమ్. సో Yeah. ఆ రీఇమాజినేషన్ కి ఒక చిన్న స్కోప్ అన్నమాట. సో దీనికి కంటెక్స్ట్ ఏంటంటే, సో వై డిడ్ దిస్ ఐడియా కమ్, జస్ట్ టు గివ్ యూ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో వెన్ ఎవర్ ఐ okay. వాచ్డ్ తెలుగు ఫిల్మ్స్ నాకు ఒకటి అనిపించేది, ఓకే వై ఆర్ దీస్ విమెన్ ఆన్ స్క్రీన్ ఫార్ అవే ఫ్రమ్ వాట్ ఐ ఆమ్. నేనే కాదు, నేను నా చుట్టూ చూసే విమెన్, నా మదర్, సిస్టర్, నా ఫ్రెండ్స్, వీళ్ళెవ్వరూ Yeah, ఇలా లేరే, ఇంత సింప్లిఫైడ్ గా, అంత మొనాటనస్ గా అదే రోల్ అలా లేరు కదా. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా డీప్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఎంతో బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఆన్ స్క్రీన్ అని yeah. ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. నేను Okay. అనుకున్నాను, ఓకే మేబీ నేను దానికైనా నా సోషలాజికల్ పర్స్పెక్టివ్ యాడ్ చేసి ఓవర్ కాంప్లికేట్ చేసి చూస్తున్నానేమో. మూవీ ఈజ్ జస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా. ఎనీవే నాకు ఈ థాట్ వచ్చింది కాబట్టి లెట్ మీ సీ హౌ అదర్స్ ఆర్ ఫీలింగ్ అని చెప్పి ఒక చిన్న Yeah, సర్వే చేసాం. Okay. We got Okay. close to 30 responses. Okay. And there's like ఏంటి వెరైటీ ఆఫ్ ఇమాజినేషన్ ఉందన్నమాట అందులో. అప్పుడు నాకు Okay. అనిపించింది, ఓకే ఫైన్, Okay. సో నేను మాత్రమే ఇలా అనుకోవట్లేదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్యాప్ ఉంది ఆన్ స్క్రీన్ విమెన్ ని చూడడంలో, అందరూ ఫీల్ Okay. అవుతున్నారు అనిపించింది. సో Okay. సో వీఆర్ హియర్ టు డిస్కస్ జస్ట్ దట్ అన్నమాట. So before we Okay. get into that, I want to hear your answers on 2 or 3 questions. Okay. Yeah. First and foremost. Okay. Okay. So Arjun, to you. తెలుగు సినిమాలో మీకు బాగా ఇష్టమైన Yeah. మూవీ, ఐ మీన్ తెలుగు సినిమాలలో మీకు బాగా ఇష్టమైనది ఏది? ఫేవరెట్ ఫిల్మ్? తెలుగు సినిమాలో శంకరాభరణం. శంకరాభరణం. వావ్, బ్రిలియంట్. సో అందులో లీడ్ ఎవరనొచ్చు? యాజ్ ఎ రైటర్ మీరు ఎవరంటారు? ఉన్నదండి సోమయాజుల్ గారు. సోమయాజుల్ గారు. సోమయాజుల్ గారు ఉన్నారు కదా. ఓకే, యా. కార్తిక్, మీ ఫేవరెట్ మూవీ? Businessman. బిజినెస్ మ్యాన్. Yeah. దానిలో Decent లీడ్? movie. Lead Mahesh Babu. ఓకే, మహేష్ బాబు. ఓకే, సో డిడ్ యూ నోటీస్ వన్ ట్రెండ్? ఓకే, సో నా ఫేవరెట్ ఫిల్మ్ కూడా చెప్తాను. నా ఫేవరెట్ ఫిల్మ్ Yeah. రుద్రవీణ. Okay. సో అందులో లీడ్ Okay. చిరంజీవి. Okay. So if we are to draw one little conclusion, this may be oversimplification, but still at the cost of that, మనకి ముగ్గురు లీడ్స్ మెన్నే అయ్యారు. అంటే ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే అండి, Yeah. యా కార్తిక్. వాడికి నచ్చిన శంకరాభరణంలో వాడు నోటీస్ చేసిన హీరోయిన్ కాదు, ఆ డైరెక్టర్ యొక్క ఐడియాలజీని. రైట్. అండ్ ఈవెన్ నేను అనుకున్నా సరే అక్కడ నాకు Right. మహేష్ బాబు కాదు, ఎవరైనా సరే నాకు ఆ డైరెక్టర్ ఒక విజన్ నాకు నచ్చింది. ఈవెన్ బ్రిలియంట్. మోస్ట్లీ మీకు కూడా అదే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆబ్వియస్లీ మీకు ఆ డైరెక్టర్ యొక్క థింగ్ నచ్చింది, మీకు Yeah. విజన్ నాకు ఆ నచ్చింది వర్క్ మీకు. నచ్చింది. యా, అంతే తప్ప ఎగ్జాక్ట్లీ. చిరంజీవా లేకపోతే ఎవరనేది పాయింట్ కాదు అసలు అక్కడ. డెఫినెట్లీ నాట్. మరి అప్పుడు అంత రిప్లేసబుల్ అయినప్పుడు, అక్కడ జస్ట్ విజనే మనకి నచ్చినప్పుడు, ఆ Yeah. విజన్ లీడ్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఓకే కదా. మనకి అక్కడ విజనే స్ట్రాంగ్, ద స్టోరీ ఈజ్ వాట్ హ్యాస్ ఇంప్రెస్డ్ అస్ సబ్స్టాన్షియలీ. మరి అలాంటప్పుడు ఎందుకంటారు ఎలాంటి స్టోరీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఫీమేల్ చేయగలిగిన స్టోరీస్ లో కూడా ఎందుకు మేల్ లీడ్స్ ఉంటున్నారంటారు? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఎందుకు మేల్ అనేది డిపెండ్స్ అండి, అది డిపెండ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్పాలంటే. అంటే So depends on? సిచ్యువేషన్స్ అంటే ఉన్న హీరోస్ మనకు ఒక చెప్పాలంటే మేజర్ హీరోస్ 30 ఉన్నారు మనకు చెప్పాలంటే ప్రెసెంట్. ఇప్పుడు దాంట్లో ఒక 20 years నుంచి ఒక మంచి పొజిషన్ లో ఉన్న హీరోస్ 30 దాకా ఉండుంటారు మనకి. హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు మనకు అలాగా అనేది ఒక పాయింట్. వస్తున్నారు, వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. దానికి మళ్ళీ వేరియస్ రీజన్స్ ఉన్నాయి మళ్ళీ దానికి.
సో వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అలాంటి ఒక ఇమేజ్ ని కానీ ఒక సిచ్యువేషన్స్ ని కానీ బిల్డ్ చేసుకున్నంత వరకు ఫైన్. సో అంటే ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మేల్ కూడా వస్తుంది కదా, వాళ్ళు నేర్చుకునే ఇప్పుడు వాళ్ళు రెడీగా అన్ని ప్రిపేర్ అయిపోయి అంత నాలెడ్జ్ ఉండి అంత స్కిల్ సెట్ ఉండి లేరు కదా. సో ఆ స్ట్రగుల్ మేల్ యాక్టర్స్ కూడా అండర్గో అయ్యి ఒక స్టేజ్ కి రీచ్ అవుతున్నారు. అవును. బట్ ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, మేల్ యాక్టర్స్ కి మనం అంత ఛాలెంజ్ ఇస్తున్నాం, యూనో ఒక వెరైటీ క్యారెక్టర్ ఇస్తున్నాం, వాళ్ళ స్కిల్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకునే లాంటి పాత్రలు ఇస్తున్నాం. అలాంటి పాత్రలు ఫిమేల్ యాక్టర్స్ కి ఎక్కడ ఉంటున్నాయి? మీరు అన్నట్టు వాళ్ళ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళు బెటర్ అవ్వడానికి కానివ్వండి, మొనోటనస్ గా ఇప్పుడు మనం వాళ్ళని కేవలం గ్లామర్ రోల్స్ కే కన్ఫైన్ చేసామనుకోండి, ఈవెన్చువల్లీ ఒక ఏజ్ దాటాక వాళ్ళే ప్రిఫర్ చేయకపోవచ్చు నేను గ్లామర్ రోల్ కి ఫిట్ అవ్వను అని. బట్ అసలు వాళ్ళ లాంజివిటీని మనమే పెంచగలిగాం అనుకోండి. మీరు కేవలం గ్లామర్ రోల్స్ చెప్పండి. అంటే లాస్ట్ 50-60 years తీసుకుంటే కూడాను ఎవ్రీ 10 years డికేడ్ లో ఒక 2 heroines ఆర్ 3 heroines ఇలాంటి మీరు చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ టైంలో జయప్రద గారు కానీ జయసుధ గారు కానివ్వండి హీరోయిన్స్ చేసినా సరే వాళ్ళ కోసం స్పెషల్ క్యారెక్టర్స్ అనేది చేశారు వాళ్ళు. ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా రమ్యకృష్ణ లాంటి వాళ్ళు చేశారు మళ్ళీ. అండ్ ఇప్పుడు కూడా నయనతార కానీ అనుష్క కానీ చేస్తున్నారు. అంటే కొంతమంది ఉన్నారు అలాగా చేసేవాళ్ళు. అది ఒక ఇప్పుడు అలా చేసే వాళ్ళు ఒక 10 మంది మేల్ యాక్టర్స్ ఉంటే ఒక్కళ్ళిద్దరే ఫిమేల్ యాక్టర్స్ ఎందుకు ఉంటున్నారంటారు? మీ దృష్టిలో రీజన్ ఏమై ఉండొచ్చు? అర్జున్, యూ హ్యావ్ సంథింగ్ టు సే? అంటే ఇప్పుడు బేసిక్గా మనం కార్తీక్ చెప్పిన పాయింట్ వైజ్ చూసుకుంటే హీరోయిన్స్కి స్పాన్ తక్కువ అండి. అంటే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉండే స్పాన్ ఏదైతే ఉంటుందో ఆ స్పాన్ తక్కువ. అంటే ఎక్కువ చేంజ్ కోరుకుంటారు అమ్మాయిల విషయంలో అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళ మేబీ మీరు అన్న గ్లామర్ కోఎఫిషియెంట్ కోసం అయినా తీసుకుని ఉంటే ఆ స్పాన్ తగ్గిపోతుంది బాగా. సో ఆ స్పాన్లో ఏంటంటే వాళ్ళు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే వాళ్ళ స్పాన్లో ఎక్కువ టైం పోతుంది ఒక్కో సినిమాకి. సో ఓవరాల్ వాళ్ళ కెరియర్లో చూసుకుంటే ఇప్పుడు చేయగలిగే మూవీస్ చేయలేకపోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళకున్న తక్కువ స్పాన్లో మ్యాక్సిమం టైం వాళ్ళ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే లిటరలీ ఒక 6 months to 1 year వరకు తీసేసుకోవాల్సి వస్తుంది. బట్ యాజ్ ఏ హీరోయిన్ నార్మల్గా వేరే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అలా చూసుకుంటే ఇయర్లీ వాళ్ళకు 4 films చేసుకోవచ్చు. ఓకే, మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు అనేది నా థింగ్. Okay, so we are talking in the context of why heroines are not picking these movies. Anyway, అది మనకి గెస్ట్ వర్కే అవుతుంది. Unfortunately, మనకి గాయత్రి లేదు ఇవాళ. So I wish Gayatri has joined us. She was unwell, so తను జాయిన్ అవ్వలేదు. సో వాళ్ళు ఎందుకు ఇలాంటివి చేయట్లేదు అన్న రీజన్ I don't think we'll be able to answer that definitively. But అలాంటి స్టోరీ రాసేటప్పుడు అది ఒక మేల్ లాగా ఊహించుకోవడంలో మనకి డిఫికల్టీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లో కానివ్వండి, ఆర్ ఇప్పుడు మీరు సో ఇప్పుడు షల్ వి సే దట్ బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు కోసం రాశారా, లేకపోతే బిజినెస్ మ్యాన్ ని పిక్ చేసుకునే హీరోయిన్ లేరా? బిజినెస్ మ్యాన్ లో లీడ్ రోల్ ని పిక్ చేసుకునే హీరోయిన్ లేరంటారా, లేకపోతే బిజినెస్ మ్యాన్ ని మనం కేవలం మహేష్ బాబుకే రాస్తున్నామా? ద థింగ్ ఇస్ బిజినెస్ మ్యాన్ లీడ్ క్యారెక్టర్ చెప్పాలంటే బ్యాండిట్ క్వీన్ అలాంటి మూవీ చెప్పొచ్చు కొంచెం ఒకంత వరకు. అది ఆల్రెడీ 1990లో కూడా చేశారు దాన్ని. సో హీరోయిన్స్ చేశారు అలాంటి క్యారెక్టర్స్, చేయలేదు అని చెప్పలేము మనము. సో కొంత చేశారు. వాట్ అబౌట్ ఐ మీన్ తెలుగు సినిమాలో? దట్స్ మై క్వశ్చన్. తెలుగులో వసిరామలమ ఉంది, కైండ్ ఆఫ్ అలాంటి మూవీ అది. నేను ఐఎమ్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్ బిజినెస్ మ్యాన్, రుద్రవీణాస్ అలాంటివి. మనకి ఇప్పుడు వసేరాంలమ్మ ఉంది, దేర్ ఆర్ 1 or 2. ఇవి ఒక 100 అలాంటి మూవీ కొంచెం కొంత వరకు. yes, brilliant, yeah, I totally agree. ప్రతిఘటన కానివ్వండి, కర్తవ్యం కానివ్వండి, ఇప్పుడు నయనతార చేసిన కర్తవ్యం. ఓకే నేను పాత కర్తవ్యం అనుకుంటా. పాత ప్రతిఘటన అయితే కైండ్ ఆఫ్ రుద్రవీణనే. సో హీరోయిన్స్ చేశారు. బట్ అవి అంటే డూ యూ థింక్ అవి ప్రపోర్షన్ లో వీటికి ఈక్వల్ గా ఉన్నాయని, మేల్ లీడ్స్ కి ప్రపోర్షనేట్ గా? అంటే ఇప్పుడు రుద్రవీణ లాంటి సినిమాలు చిరంజీవి ఎన్ని చేశారు? యా, బేర్లీ
యా అలాంటివి చాలానే చేశారు ఆయన. చాలా ఏం చేయలేదు. స్వయం కృషి మేబీ అలాంటిది, తన కెరీర్ లో ఆపద్ మంచి ఫిలిమ్స్ బాంధవుడు తీసుకుంటే అలాంటిది. ఒక 10 to 12 ఉంటాయేమో మేబీ. ఉమ్, 10 ఉమ్, to 12 కంటే అయితే ఉండవు. ఉమ్, ఈవెన్ అవును విజయశాంతి గారి కెరీర్ తీసుకున్నా సరే తన అవును కెరీర్ లో ఎక్కువ ఉండొచ్చేమో మేబీ. అవును తను ఒక 100 ఫిల్మ్స్ చేసి ఉంటే 20-40 ఫిల్మ్స్ ఇలాంటి ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు తను. అవును. సో తను ఇంకా ఎక్కువ చేశారు చెప్పాలంటే ఫీమేల్ లీడ్ బట్ అయ్యింది. ఐ థింక్ మన క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ చిరంజీవి గారు ఎన్ని చేశారు, విజయశాంతి గారు ఎన్ని చేశారు. ఇఫ్ ఐఎమ్ టు రీఫ్రేమ్ ద క్వశ్చన్, ఇట్స్ నాట్ అబౌట్ why someone is picking a particular film or why someone is not picking a particular film. It's about why dominantly మనం రాసే రోల్స్ అన్ని మేల్ లీడ్స్ కి రాస్తున్నాము. వై ఈస్ దాట్ ద కేస్? చాలా తక్కువ ఫిమేల్ లీడ్స్ కి ఎందుకు రాస్తున్నాము? ఆర్ ఈజ్ ఇట్ యునో ఈజ్ ఇట్ ద వే వి సీ ద వరల్డ్? ఇప్పుడు మనం మన రియల్ లైఫ్ ని చూసినా కూడా ఇప్పుడు మనకి ఎక్కువ విమెన్ కనిపించరు, బీ ఇట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ బీ ఇట్ ఇన్ పోలీస్, అసలు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ క్యూడ్. సో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా? డూ యూ థింక్ ఇట్స్ జస్ట్ రిఫ్లెక్షన్? అది కూడా ఉంటుందండి రీజన్ కింద, వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఉంటుంది. అంటే అది పర్సెంటేజ్ ఎంత చెప్పలేం కానీ డెఫినెట్లీ ఆ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది మనకి. సో ఇప్పుడు లెట్స్ సపోజ్ ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ యూ టు రైట్ ఎ క్యారెక్టర్, సో ఒక టిపికల్ మేల్ క్యారెక్టర్ ని ఒక 5 traits లో డిఫైన్ చేయండి ఆర్ ఒక 2 traits లో డిఫైన్ చేయండి అన్నాను అనుకోండి, వాట్ వుడ్ యూ సే? సో ఒక మేల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళ యాంగర్, వాళ్ళ ఇది అలా. సో హౌ వుడ్ యూ డిఫైన్ అ మేల్ క్యారెక్టర్ ఇన్ 2 words? సో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాలనుకోండి, ఒక స్టోరీని ఇమాజిన్ చేసుకుంటున్నారు, అండ్ ఇఫ్ యూ ఆర్ టు ఇమాజిన్ 2 personality traits ఆఫ్ ద మేల్ లీడ్, గివ్ మీ 2 అంటున్నాను. అంటే ఇప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ తనకు వచ్చే ప్రాబ్లమ్స్ తను ఎలా సాల్వ్ చేశాడు? ఎగ్జాక్ట్లీ. సో బాయ్ నెక్స్ట్ డోర్ తన ప్రాబ్లం. ఓకే, కైండ్ ఆఫ్ ఫస్ట్ అనుకుంటే రెండోది హీరోయిక్ ఫిగర్. ఓకే, అంటే మనం వెళ్ళేది ఒక హీరోని చూడడం కోసం, అలాంటిది 2 క్యారెక్టర్ అనుకోవచ్చు మీరు అడిగినట్టు, 2 పర్సనాలిటీ. ఓకే, కార్తిక్ మీరు? యా ఇలాంటివే అండి, క్యాజువల్ లివింగ్, యా ఆల్మోస్ట్ ఇలాంటిది చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ లోని మనకి గర్ల్ నెక్స్ట్ డోర్ ఉన్న సినిమాలు ఎన్ని ఉన్నాయి? లీడ్ గా నేను అడుగుతుంది, లీడ్ క్యారెక్టర్స్, నాట్ సైడ్ క్యారెక్టర్, లైక్ హీరోయిన్ లాగా కాదు, తనే లీడ్. అలా చేసిన సింపుల్ గర్ల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? తన ఐఏఎస్ అవ్వక్కర్లా, ఐపీఎస్ అవ్వక్కర్లా, రాజ్మాత అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక క్యాజువల్ గర్ల్, తన రెగ్యులర్ స్ట్రగుల్స్, కర్తవ్యం అంతా తీసేయండి, దట్స్ అనదర్ ఏజ్, వీఆర్ నౌ కదా, మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నాం కదా. సో లెట్ us talk about our generation. రీసెంట్ గా అయితే కుక్కు కోకిలా వేసుకోవచ్చు. ఓకే, అది గర్ల్ నెక్స్ట్ డోర్ ఉంటుంది. ఓకే, అది మెయిన్ స్ట్రీమ్ తెలుగు మూవీనా ఆర్ డబ్డ్ ఫ్రమ్ తమిళ్ ఫిల్మ్? సో నేను తెలుగు మూవీస్ గురించి అడుగుతున్నాను. ఓ బేబీ ఇస్తాను, బికాజ్ ఐ లవ్ ఓ బేబీ. ఓకే, ఓ బేబీ ఇస్ వన్ సచ్ మనం అనుకున్న సింపుల్ గర్ల్ క్యారెక్టర్. ఇంకా మేబీ గీతాంజలి ఉంటుంది అనుకుంటా, నేను ఫిల్మ్ కంప్లీట్ గా చూడలేదు. గీతాంజలి హారర్ మూవీ కదా, అంజలి. యా అంజలి, యా రైట్, బ్రిలియంట్. దానిలో హీరోయిన్ క్యాజువల్ ఉంటుంది. అవును, అంటే వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ గర్ల్. రైట్. బట్ ఇఫ్ యు వర్ టు లిస్ట్ సచ్ అంత క్యాజువల్ మేల్ క్యారెక్టర్స్ అంటే మనకి 10-15 వస్తాయి. You know, we from July to Temper to Son of Satyamurthy, or if I call Geeta Govindam, or taxi driver, taxi wala. So this is entire range of movies where mana real life లో మనం చూసే వాళ్ళు, బట్ అక్కడ లీడ్స్ మేల్ అవుతున్నారు. సో అంత రియల్ లైఫ్ లో మనకు కనిపించే క్యారెక్టర్స్ లో కూడా మనం ఎందుకు విమెన్ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం? చాలా తక్కువ స్టోరీస్ వస్తున్నాయి. ఇది కూడా నాకు ఒక డైలమా అన్నమాట. ఎందుకంటే మా సర్వేలో మేము చేస్తే చాలా మంది రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయంటే,
మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక విమెన్ క్యారెక్టర్ ని అంటే దేవర్ టామ్ బాయ్ లాంటి క్యారెక్టర్, ఇంకా తను ఏమవ్వాలి సిఐడి లాంటి రోల్, డిటెక్టివ్ అవ్వాలి, ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ యాజ్ యూజువల్ వస్తుంది. నెక్స్ట్ సొసైటీలో ఇంప్లికేషన్స్ ఉన్న క్యారెక్టర్, లైక్ చాలా డీప్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్. ఇంకా ఒకళ్ళు రాశారు స్ట్రాంగ్ రోల్స్ లైక్ అంజలి ఇన్ జర్నీ అయినా అవ్వచ్చు. అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు మనకి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, మనం ఎదుక్కోవాల్సి వస్తుంది. వాట్ యు థింక్ ఇస్ ద రీజన్ అంటారు? థింక్ ఇస్ ద రీజన్ అంటే ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే మన దగ్గర హీరోస్ కి కొంచెం గుర్తుంటుంది చెప్పాలంటే. ఇప్పుడు అంటే నన్ను హీరోస్ పేరు చెప్పమన్నారు అనుకోండి, నేను 30 పేరు చెప్పగలుగుతాను, ఇమీడియట్ చెప్పగలుగుతాను. నేను ఒక 10 హీరోయిన్స్ పేరు చెప్పమంటే నేను 5 చెప్తాను ఇమీడియట్ గా. నెక్స్ట్ 5 కి నేను ఆలోచించాలి మళ్ళీ. సో ఒక రైటర్ రాసేప్పుడు కూడా ఆప్షన్స్ మనకు కనిపించవు. ఇప్పుడు నేను ఒక స్టోరీ రాసేవాడికి ఎలా ఉంటుందంటే, ఒక టాప్ హీరో ఎక్స్పెక్ట్ చేస్తాడు, అతను మిస్ అయితే ఇంకొక హీరో ఆప్షన్ ఉంటుంది, అతను మిస్ అయితే ఇంకో హీరో ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలాంటి ఆప్షన్స్ 10 కనిపిస్తాయి. ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ రాయాలి అంటే అన్ని ఆప్షన్స్ కనిపించవు. సో అదొక లిమిటేషన్ చెప్పాలంటే మనకి. సో అసలు తీసుకురావాలి. ఓకే, అసలు హీరోయిన్ ఓరియంటెడ్ రాయాలి అన్న ఎఫర్ట్ కూడా ఏముంది? ఇప్పుడు జస్ట్ దేవదాస్ సినిమాలో నాని బదులు ఒక అమ్మాయి ఉండొచ్చు కదా, దానికి హీరోయిన్ ఓరియంటెడ్ కూడా అవ్వక్కర్లేదు. నాని ప్లేస్ ని రష్మిక తీసుకోవచ్చు. నేను ఒప్పుకుంటాను, అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. నేను అంటోంది వాటి యొక్క ప్రపోర్షన్ ఎందుకు మనకి తక్కువ ఉంటుంది. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద రీజన్, వాట్ ఈస్ డ్రైవింగ్ దిస్. ఒకటి ఓకే, అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది స్టోరీ. అది అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటి అనే దాని మీద కంప్లీట్లీ అది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫ్యాక్షనిజం స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్షనిజం స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను, అది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తాం మనము. దాని మొత్తం స్టోరీ అనుకున్నాక అది హీరోకి వెళ్తే బెటరా హీరోయిన్కి వెళ్తే బెటర్ అనేది మనం అప్పుడు డిసైడ్ చేసుకుంటాం, అప్పుడు కాల్ తీసుకుంటాం. అండ్ సేమ్ థింగ్ ఏది చుష్యూ బట్టి మనకు అది వస్తుంది అంటున్నాను నేను. అదే అంటే ఒక నార్మల్ ఫ్యాక్షన్ స్టోరీలో హీరోయినే ఉండాలి, హీరోయిన్ తగ్గించాలి అనేది పాయింట్లెస్ ఏమోనని. అంటే అలాంటి స్టోరీస్ ఉన్నాయి మళ్ళీ, స్టోరీస్ కూడా అలాంటివి కూడా ఉన్నాయి మళ్ళీ. మరి అప్పుడు ఎందుకు అన్ని సో కేవలం స్టోరీనే డిసైడ్ చేస్తున్నప్పుడు అన్ని స్టోరీస్ మెన్ కి వెళ్తున్నాయి కదా, అన్ని చోట్ల లీడ్స్ ఏ మెన్ కనిపిస్తున్నారు కదా, ఎందుకంటారు? ఈక్వల్ క్యారెక్టర్స్ అంటున్నారా, లీడ్స్ అంటున్నారా? లీడ్స్ అన్నారు, చెప్పండి. లీడ్స్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ లీడ్స్. యాజ్ ఎ లీడ్ గా చూడాలనుకుంటే మనం ఇప్పుడు ఎవరైతే ఈక్వల్ గా ఉండే మూవీస్ లో అవి జరిగిపోతున్నాయి. లీడ్స్ అనేవి హీరోయిక్ ఫిగర్ కోసం అనే స్టోరీస్ ఉంటాయి బేసిక్ గా మనకి. మీరు ఏదైతే మనం నార్మల్ గా సొసైటీలో చూసే ఇలాంటి అమ్మాయిని పెద్ద లీడ్స్ గా ఎందుకు చూడలేకపోతున్నాం, ఆర్ పెద్ద మూవీస్ లో ఎందుకు చూడలేకపోతున్నాం అంటున్నారు కదా. సో నార్మల్ గా ఏదైతే కమర్షియల్ సినిమా ఉంటుందో అది బేసిక్ గానే క్యాజువల్ థింగ్స్ ఏవి ఉండవు దాంట్లో. ఒక హీరో అనేవాడు 10 మందిని కొడతాడు అనేది బయట జరగదు. ఒక విలన్, ఆ స్టైల్ ఆఫ్ మూవీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతే అది. బట్ అక్కడ మనకి నార్మల్ థింగ్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి అనడం జనరల్గా జరగదు, ఉన్న స్క్రిప్ట్ లోనే జరగదు. ఈ అమ్మాయిల క్యారెక్టర్స్ కూడా, అమ్మాయి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి అనడం అది ఆబ్వియస్లీ కుదరదు, ఎందుకంటే అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే అలాంటి. ఓకే, సో ఆర్ వి సేయింగ్ దిస్ ఈస్ ద రీజన్? దీని వెనకాల రీజన్ ఏంటంటే మనం రియల్ లైఫ్ లో అంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా విమెన్ ని చూడం, హీరోస్ ని కూడా చూడం. అంటే సినిమాటిక్ అంటే మెన్ని చూస్తాంగా. ఇప్పుడు మన సీఎంస్ కానివ్వండి, పిఎంస్ కానివ్వండి, లీడింగ్ ఆఫీసర్స్ అఫీషియల్స్ కానివ్వండి, లీడింగ్ పొలిటీషియన్స్ అక్రాస్ ద వరల్డ్ కానివ్వండి, ఈ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళందరూ మెన్ని మోస్ట్లీ. మోస్ట్లీ అక్రాస్ సెక్టర్స్. దానిలో చాలా మన లోక్సభలోనే 11% ఉన్నారు విమెన్. సో మనం అదే చూస్తున్నాము. సో అందుకని లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ అనగానే అది మెన్నే అవుతున్నారు, అంతేనంటారా? అండ్ ఇంకొక లాజిక్ ఏంటంటే నేను చెప్పడంలో కూడాను, ఇప్పుడు ఒక చిన్న హీరో వచ్చేసి ఒక పెద్ద క్యారెక్టర్ వేస్తే మనం అంత డైజెస్ట్ చేసుకోలేము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ లో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది, అదే రోల్ అతను ఫస్ట్ ఫిల్మ్ కింద చేస్తే మనం చూసేవాళ్ళం కాదేమో అంత పవర్ఫుల్ రోల్ ని.
రైట్ దాన్ని మళ్ళీ మనం కొంచెం తగ్గించి చేయాల్సి వస్తుంది. ఈ ఓకే హీరో అలాంటి ఇమేజ్ చేయడానికి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ పట్టింది, అంటే రైట్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి రైట్. అలాంటి ఇమేజ్ ని హీరోయిన్ కూడా ఎవరైనా బిల్డ్ చేసుకుంటూ రావాలి కొంత వరకు. దాని గురించి మనం ఇందాక డిస్కస్ చేసాంగా, అలా బిల్డ్ చేసుకునే అవకాశాలే లేవు అని. ఎందుకంటే ఇప్పుడు నయనతార బిల్డ్ మోస్ట్లీ చేస్తున్నారు కదా, ఫైనలీ నయనతార గారు బిల్డ్ we have చేస్తున్నారు, one అనుష్క గారు we బిల్డ్ have one చేసుకున్నారు. we have one two maybe అదే నాకు నిత్యా ప్రతి మెనన్ డికేడ్ లో అనొచ్చు. కూడాను ఒక ఇద్దరైతే ఉన్నారు మీకు అలాగా, ప్రతి ఎందుకంటే డికేడ్ చాలా ఇద్దరు తక్కువ ముగ్గురు మంది ఉన్నారు. ఉన్నారు కదా. నాకేంటంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చూడడం నాకు హ్యాపీగానే ఉంది. కానీ నా బాధ ఏంటంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారేంటి, వీళ్ళు 10-15 మంది ఉన్నప్పుడు అన్న క్వశ్చన్ నన్ను వదలట్లేదు అనమాట. అంటే వాళ్ళకు వచ్చే డిఫరెంట్ థింగ్స్ అండి, అది అంటే వాళ్ళు అన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండగలగాలి, ఉండాలి అంటే అలా బ్యాలెన్స్ చేయాలి దాన్ని, అది వాళ్ళ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటది కంప్లీట్లీ అగైన్. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే వాణి విశ్వనాథ్ గారు పాయింట్ లో పీక్స్ లోకి వెళ్ళారు ఆవిడ, అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ వేసుకుంటూ, బట్ ఒక పాయింట్ వచ్చాక సినిమాలు వద్దని వెళ్ళిపోయారు ఆవిడ. రైట్ రైట్ కంప్లీట్ ఆవిడ పర్సనల్ చాయిస్ అది, ఆవిడ పీక్ లో ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. ఆవిడ తెలుగులో కానివ్వండి, మలయాళం కానివ్వండి, ఆల్మోస్ట్ పీక్స్ లో ఉన్నారు. ఓకే మీకు సేమ్ థింగ్ ఇస్ కేసు రోజా గారు కూడా ఒక పాయింట్ ఇలాగే చేశారు. అంటే విజయశాంతి గారు నెక్స్ట్ 90s లో రోజా గారు ఆల్మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. సో ఇప్పుడు హీరోయిన్స్ అలాంటివి చేయట్లేదు అంటున్నామా మనం ఇప్పుడు బ్రాడ్లీ? చేస్తున్నారు అంటున్నా నేను, ఇప్పుడు చేస్తున్నారు, డెఫినెట్లీ అందరూ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఒకళ్ళు ఇద్దరే అంటే గట్టిగా ఇద్దరు నేను ముగ్గురే అప్పుడు కూడా చేస్తున్నారు. చెప్తున్నానండి, ఇంకోటి కూడా ఏంటంటే అది కూడా అది 90s లో రోజా గారు కాల్ తీసుకున్నారు, విజయశాంతి గారు తీసుకున్నారు, వాణి విశ్వనాథ్ తీసుకున్నారు, రంభ లాంటి యాక్టర్స్ అలాంటి కాల్ తీసుకోలేదు. నాకు గ్లామర్ బెటర్ ఫీల్ అయ్యారు ఆవిడ, మేబీ అయి ఉండొచ్చు అంటున్నా నేను. ఆవిడ ఇలాంటి రోల్స్ రాలేదు ఆవిడ, అదే ఆవిడ పర్సనల్ కాల్ అండ్ తన పర్సనల్ థింగ్ అది వచ్చి ఉంటే మేబీ అలా బిల్డ్ చేసుకుని ఉంటే మేబీ అయ్యేవారేమో ఆవిడ కూడా ఇలాంటి ఫీమేల్ సెంట్రిక్ హీరోయిన్ లాగేమన్నా. ఓకే ఫైన్. నౌ ఐ థింక్ రీజన్ కాదు, వేరే రీజన్స్ ఉన్నాయి దానికి అలాగా. యా ఐ థింక్ వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ 2 or 3 రీజన్స్. ఒకటేమో బ్రాడ్లీ వాళ్ళ చాయిస్ అంటున్నాము, రెండోది మనం ఇమాజిన్ చేసుకునేటప్పుడే హీరోని ఇమాజిన్ చేసుకుంటున్నాము, ఈ స్టోరీని ఒక హీరోకి రాస్తున్నాము. ఇన్ మోస్ట్ కేసెస్ యాజ్ యూ సెడ్ ఫస్ట్ టాప్ హీరోకి రాస్తాము, లేకపోతే నెక్స్ట్ లెవెల్ హీరోకి రాస్తాము. అర్జున్ there's some disturbance from your end. సరే వాయిస్ వినపట్లేదు. అర్జున్ ఇది వినిపించట్లేదు, మేబీ జస్ట్ లాగ్ ఆన్ ఆర్ ఒకసారి మొబైల్ డేటా బెటర్ గా ఉన్న ప్లేస్ లో చూసుకో. ఓకే ఫైన్. అండ్ మీన్ వైల్ కార్తిక్ లెట్ us we'll summarize it. సో 2-3 అనుకున్నాం, ఒకటేమో వాళ్ళ చాయిస్ అంటున్నాం, బట్ ఇక్కడ వీఆర్ డిఫరింగ్. నేను అంటున్నాను వాళ్ళకి అన్ని చాయిసెస్ కూడా రాలేదు అని చెప్పి. వీ కెన్ డిఫర్ హియర్, ఇట్స్ ఓకే. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్ జనరల్లీ ఎక్కువ మెన్నే ఉంటున్నారు కాబట్టి మనం లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ ని మెన్కే ఇస్తున్నాము, వాటిల్లో మనం ఒక ఉమెన్ క్యారెక్టర్ ని ఇమాజిన్ చేసుకోవడం కష్టమైంది, రైట్? సో broadly this could be a reason one of the reason these are broadly a spectrum of reasons, మనం అన్ని కూడా చెప్పలేం. కార్తిక్ సంథింగ్ larger than life అంటే మహానటి వచ్చింది, ఎగ్జాక్ట్లీ, సో ఇట్స్ డెఫినెట్లీ larger than life క్యారెక్టర్ అది, ఆఫ్ కోర్స్. yes సో అలాంటి ఫిమేల్ కూడా చేశారు అలాంటివి, రైట్ అని చెప్పాను. కానీ మనకి వన్స్ ఇన్ వైల్ వస్తూనే ఉన్నాయి మనకి వన్స్ ఇన్ వైల్, రైట్ ఫైన్. అండ్ దిస్ అంటే ఈ మేల్ క్యారెక్టర్స్ వేసిన కంటే ఇవి మనకి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ వేశారు వాళ్ళు. అవును యాక్చువల్లీ దట్స్ వేర్ ఐ థింక్ కొన్ని కూడా ఎందుకు ఇప్పుడు మేము ఒక క్వశ్చన్ అడిగాం అనమాట. ఇందులో ఏం క్వశ్చన్ అడిగామంటే, మీకు ఇష్టమైన సినిమాలో లీడ్ యాక్టర్ ఆడవారిని చేయమంటే ఎవరిని చేయమంటారు అని. అస్టౌండింగ్ రెస్పాన్స్, మొత్తం అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, నయనతార. సో ఎవరైతే చేశారో అలాంటి రోల్స్ ఆల్రెడీ, సో వాళ్ళు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోగలిగారు, రైట్? లైక్ మీరు అన్నట్టు వాళ్ళకి మూవీ సో మీరు అన్నట్టు వాళ్ళకి ఆ మూవీ మీద ఒక మామూలు మూవీ కన్నా ఎక్కువ ఇంప్రెషన్ కలిగేలాంటి మూవీస్ చేశారు. సో ఎస్ రైట్.
నో లెట్స్ మూవ్ చూసుకుంటే ఆన్. అండి, యా యా కార్తిక్. అంటే ఇప్పుడు సోలీ వేరే హీరోయిన్స్ కూడా ట్రై చేస్తున్నారు రెండు క్యారెక్టర్స్ రావడానికి. అంటే ఇప్పుడు కీర్తి సురేష్ ట్రై చేస్తున్నారు ఇప్పుడు మెల్లగా. సో రైట్ మేబీ ఇంకో 2-3 ఫిల్మ్స్ చేశారనుకుంటాను. రైట్ తను కూడా మీరు చెప్పిన లిస్ట్ లో యాడ్ చేయొచ్చు. అమలా రైట్ పాల్ ట్రై చేస్తున్నారు. రైట్ సో మేబీ ఇంకో 3-4 ఫిల్మ్స్ కి తను కూడా యాడ్ చేస్తారు మీరు చూసిన సర్వేలో. రైట్ 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 మెల్లమెల్లగా వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్న థింగ్ అదే. రైట్. So maybe with this we can enter into our next question. యా So this is not about having female centric movies. అంటే నేనేమంటున్నానంటే ఫిమేల్ సెంట్రిక్ మూవీ అనగానే తన ఐఏఎస్ ఐపీఎస్ మహానటో రాజ్మాతో అవ్వక్కర్లేదు. అవును. యా ఓకే. సో మీరు అన్నట్టు వాళ్ళు పిక్ చేసుకునే అవసరం కూడా లేదు. ఓకే నా బిజినెస్ రిస్క్ ఉందా లేదా అన్న క్వశ్చన్ కూడా ఉండదు. సింపుల్ క్యారెక్టర్స్ where Yeah. they are powerful and have substantial screen space. మా సర్వేలో ఇద్దరు రాశారనమాట. ఒక అతను చిత్ర ఫ్రమ్ పెళ్లి చూపులు అన్నాడు, హీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ Yeah. చిత్ర. Yeah. ఇంకొక Okay, అతను yeah. ఇంకొకళ్ళు బొమ్మరిల్లులో జెనీలియా అని మెన్షన్ చేశారు. ఓకే. యా దేర్ ఈస్ వన్ మోర్ మెన్షన్ అబౌట్ ఇందాక చెప్పా కదా జర్నీలో అంజలి. అవును. యా సో ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు లీడ్ రోల్ కూడా అవ్వక్కర్లేదు, మెన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మెన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా మన క్యారెక్టర్స్ యూజువల్లీ ఎలా ఉంటున్నాయి, విమెన్ యొక్క క్యారెక్టర్స్ వాళ్ళతో పాటు పాటలు పాడడానికి కానీ, నేననేది లీడ్ ఫిమేల్ యాక్ట్రెసెస్ అంటే లీడ్ మేల్ యాక్టర్ ఎలా అయితే ఉన్నారో హీరో, తనతో పాటు ఉన్న హీరోయిన్ మోస్ట్లీ ఆ హీరోతో లవ్ లో పడ్డానికి కానీ, ఆ హీరోతో 4 పాటలు పాడడానికి కానీ, ఆ హీరో వెంబడి పడ్డానికి కానీ, ఇటువంటి వాటికి కన్ఫైన్ అవుతున్నారు ఏంటి? ఇది నా పర్సనల్ వరీ కూడా. ఎందుకు అంత చిన్నగా చూపిస్తున్నాం మనం, వాళ్ళని ఇంపాక్ట్ఫుల్ గా చూపించలేకపోతున్నాం ఏంటి? ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, ఆవిడ చాలా సినిమాలు చేశారు, బట్ ఏ సినిమాలో నిలిచిపోయారు మన మెమరీలో, ఏ సినిమాలో నిలిచిపోలేరు. ఎందుకంటే తనకు అంత అంత వెయిట్ ఉన్న రోల్ మనం ఇవ్వలేదు. సో ఒక లీడ్ ఇప్పుడు ఒక లీడ్ లైక్ మన్మధుడు 2 లో ఆల్మోస్ట్ ఈక్వల్ క్యారెక్టర్ తంది. ఓకే మన్మధుడు 2 ఈజ్ వెల్ రిటన్. యాక్చువల్లీ ఇట్ ఈస్, నేను దానిలో ఒక లీడ్ ఉన్నారని కూడా చెప్పలేను, దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మ్. సో నేను అంటుంది ఒక లార్జ్ కమర్షియల్ ఫిల్మ్ లో మనకి వెయిట్ ఉన్న ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంటున్నాయా, ఎలాంటివి, లేకపోతే ఎందుకు లేవు అంటే ఉంటున్నాయా అంటే ఉన్నాయా అని డెఫినెట్లీ లేవు అని అయితే కాదు. డెఫినెట్లీ ఒక పెద్ద హీరో ఫిల్మ్స్ తీసుకుంటే ఒక 3-4 ఫిల్మ్స్ లో అట్లీస్ట్ ఒక 1 ఫిల్మ్ లో ఈక్వల్ వెయిట్ ఉంటుంది. 3-4 లో 1 or 2, 5 ఫిల్మ్స్ లో 2 ఫిల్మ్స్ ఉంటుంది. ఓకే, ఉండటం అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దామా? ఓకే, కాంటెంపరరీవి. యా మహర్షి తీసుకుంటే పూజా హెగ్డే క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఇంకా హీరో మహర్షి, యా మహేష్ బాబు, ఆవిడ కోడింగ్ చేస్తారు, యు నో షీ ఇస్ ఎ కంప్యూటర్ సైన్స్ గేమ్ డిజైన్. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ లో ఉంటుంది. ఓకే, కాలేజ్ లో ఏముంటుంది అంటే, కాలేజ్ లో ఈక్వల్ క్యారెక్టర్ అంటే ఈక్వల్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే కంప్లీట్లీ ఈక్వల్ కాదు. సో ఆవిడకి కూడా ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఉందా, ఆవిడకి కూడా ఒక సబ్స్టాన్షియల్ వెయిట్ ఉందా క్యారెక్టర్ కి, అదర్ దాన్ హీరోతో సాంగ్స్ పాడడం తప్ప? సబ్స్టాన్షియల్ వెయిట్ అయితే ఉంది. లైక్ అంటే హీరో చెప్పే ఒక లాజిక్, హీరో చెప్పే ఒక మోటివ్ ని రాంగ్ అని తనే ప్రూవ్ చేస్తుంది. ఆల్మోస్ట్ రాంగ్ అని ప్రూవ్ చేసి ఒక పాయింట్ లో డిఫర్ చేసి వదిలి వెళ్ళిపోతుంది హీరోని. ఓకే, అది మన జనరల్ రెగ్యులర్ ఫిల్మ్స్ లో ఉండకపోవచ్చు మాక్సిమం అలాగా. సో ఆ క్యారెక్టర్ ని నేను ఇలా అడుగుతాను, ఆ క్యారెక్టర్ ని మనం హీరో వెయిట్ ని పెంచడానికి యూజ్ చేసామా, లేకుండా హీరోయిన్ రియల్ వర్త్ ని చూపించడానికి యూజ్ చేసామా? సో ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, మీకు ఆ ఫిల్మ్ లో తీసుకుంటే నరేష్ క్యారెక్టర్ అనేది కొంచెం హీరోయిన్ వెయిట్ పెంచుతుంది, బట్ హీరోయిన్ మాత్రం లాస్ట్ వరకు ఆల్మోస్ట్ హీరోయిన్ మోటివ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది తను. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ మీకు హీరో వెయిట్ పెంచడానికి అయితే ఏమి ఉండదు ఆ ఫిల్మ్ లో అట్లీస్ట్. ఓకే ఓకే, రీసెంట్ కేస్ లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అది.
ఓకే, గుడ్. ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కేవలం అర్జున్, డూ యూ హ్యావ్ సంథింగ్ టు సే? నువ్వు మాకు అసలు వినిపించట్లేదు, జాయిన్ అవ్వట్లేదు. వినబడుతుందా? నీ వాయిస్ బాగా వాయిస్ బ్రేక్ బ్రేక్ అయిపోతుంది. అవుతూనే ఉంది. యా, హీస్ ఆన్ మొబైల్ డేటా కదా. సో అర్జున్, నువ్వు వీడియో ఆపేసి ఆడియో ట్రై వద్దా? ఓకే, ఫైన్. అర్జున్, నీ వీడియోని ఆఫ్ చేసి జాయిన్ అవుతావా? అంటే వీడియో ఆపేసి జస్ట్ ఆడియో జాయిన్ అవ్వు. మేబీ ఇఫ్ యూ గెట్ యువర్ వైఫై బ్యాక్ యూ కెన్ టర్న్ ఆన్ వీడియో. యూ కెన్ సేవ్ యువర్ బ్యాండ్ విడ్త్. అయ్యో అర్జున్, లేదు రావట్లా. సరే కార్తిక్, మనం కొనసాగిద్దాం. అర్జున్ పాయింట్స్ నోట్ చేస్తున్నట్ట. ఓకే, మాకు రాయి అర్జున్, మేము దాన్ని షేర్ చేస్తాం. అది బెటర్. గుడ్ ఐడియా. ఓకే, సో వాట్ ఆర్ వి డిస్కసింగ్? రాజ్ చెప్పు, బెటర్. యా, డన్. ఓకే కార్తిక్, గో ఆన్. ఏం మేడం, అది మీరు చెప్తున్నారు కదా ఇందాక. నా క్వశ్చన్ దాని మహర్షిలో మనకు అయిపోయింది. మహర్షి అయిపోయింది. ఓకే, యా. సో ఇప్పుడు అలా ఓకే, అందులో వెయిట్ ఉన్న రోల్ అన్నారు. అదర్వైజ్ సబ్స్టాన్షియల్లీ చిన్నగా చూపించే రోల్స్ ఉంటున్నాయి, అంటే మరీ బాధ కలిగించే రోల్స్ చాలా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ లో. రీసెంట్ గా చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు నాకు ఈ విషయం. ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో హీరోయిన్ కేవలం హీరో చుట్టూ తిరగడానికి మాత్రమే ఉంది. అందులో ఒక బ్యాడ్ డైలాగ్ కూడా ఉంది, హీరోతో ఎలా అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. అలా కేవలం సాంగ్స్ కోసం మాత్రమే హీరోయిన్స్ ని చూపించడం. వాట్ యు థింక్, వేర్ ఇస్ దిస్ యాటిట్యూడ్ కమింగ్ ఫ్రమ్? హీరోయిన్స్ ని కేవలం పాటల కోసం. ఒక అమ్మాయి, యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ ఉంది, షీఈ్ ఏ సోషియాలజీ స్టూడెంట్. సో తను ఇవాళ మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది అనమాట. మనకి యాక్చువల్లీ న్యాచురల్లీనే సొసైటీలో విమెన్ అనగానే బ్యూటిఫుల్ గా ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా అమ్మాయి అందంగా ఉంది అంటే వెంటనే నువ్వు హీరోయిన్ అవుతావు అంటారు, అసలు తనకి యాక్షన్ వచ్చా లేదా సంబంధం లేకుండానే. అర్జున్ హ్యాస్ లెఫ్ట్. యా, సో న్యాచురల్ గానే అమ్మాయి అందంగా ఉందనగానే హీరోయిన్ అవుతావు అంటాం. అండ్ కేవలం బాగా ప్రెట్టీగా వైట్ స్కిన్ టోన్ తో ఉన్న హీరోయిన్స్ ని చూపించడం. అండ్ అలాంటి ఈ హీరోయిన్స్ ని మేజర్ గా హీరోతో పాటల కోసం మాత్రమే చూపించడం. వేర్ ఇస్ దిస్ యాటిట్యూడ్ కమింగ్ ఫ్రమ్? అండ్ ఎందుకు వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం మూవీస్ లో అటువంటివి? మీరు చెప్పిన లాజిక్ లో అండి, ఫేర్ స్కిన్ డే ఉంటారు అనేది ఒకంత కరెక్ట్ కాదు. ఇలాంటి యాక్టర్స్ మన దగ్గర టాప్ లో ఉన్నారు ఇప్పుడు కూడా. 10 years నుంచి ఉన్నారు అంటే తను వర్క్ బాగా చేసినట్టే. అవును. సో మోర్ దెన్ 10 years తను ఇండస్ట్రీలో ఉన్నారు. అవును. అండ్ తనంతా ఫేర్ లడీ ఏం కాదు తను. అవును. బట్ అలాంటి వాళ్ళు మనం జనరల్లీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది, మనకే తెలుసు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ వీ కెన్ డినై. ఐ థింక్ ద ఫ్యాక్ట్ ఈస్ దేర్, ఇట్స్ దేర్ టు సీ. ఇది కేవలం టాలీవుడ్ లోనే కాదు, ఐ వాజ్ రీడింగ్ సమ్ ఫ్యాక్ట్స్ ఈవెన్ ఇన్ హాలీవుడ్. అక్కడ కూడా లీడ్ యాక్ట్రెసెస్ రిప్రజెంటేషన్ ఇన్ బ్లాక్స్ కానివ్వండి, లాటినో కానివ్వండి, చాలా తక్కువ. సో ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రాబ్లం. నేను అంటున్నాను, మనం దాన్ని బీట్ చేయడంలో ఉన్న ఛాలెంజ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు మనకి ఉన్న మేజర్ లీడ్, లైక్ టాప్ మోస్ట్ లీడింగ్ హీరోయిన్స్ లో 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? వెరీ థిన్ అండ్ ఫెయిర్ లుకింగ్ గర్ల్స్, అండ్ వాళ్ళు యూజువల్లీ హీరో. ఓకే, డిపెండ్స్ ఆన్ ది టాలెంట్. అంటే మీరు హీరోస్ ని తీసుకున్నా సరే, బాగున్న హీరోనా బాలేని హీరోనా అనేది ఓన్లీ ఫస్ట్ 1 or 2 ఫిల్మ్స్ కి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అది థర్డ్ ఫిల్మ్ నుంచి ఓన్లీ టాలెంట్. సో టాలెంట్ ఉన్న హీరోస్ మాత్రమే టాప్ హీరోస్ అవుతున్నారా?
టాలీవుడ్ లో. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సో టాలెంట్ లేకుండా టాప్ హీరోస్ అవ్వట్లేదు. డెఫినెట్. అదైతే ఆ పాయింట్ అయితే కన్ఫర్మ్ చెప్పొచ్చు. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా ఓన్లీ 1 or 2 ఫిల్మ్స్ కే హెల్ప్ అవుతుంది. సో అండ్ హీరోయిన్స్ కూడా టాలెంట్ లేకపోవడం వల్లే వాళ్ళు రావట్లేదు, అంతేగాని వాళ్ళ బ్యూటీ వల్ల కాదు. బ్యూటీ అనేది అదే అండి, బ్యూటీ అనేది ఓన్లీ 1 or 2 ఫిల్మ్స్ కే హెల్ప్ అవుతుంది. ఓకే. ఓన్లీ బ్యూటీతో ఎక్కువ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు మన తక్కువ. అదేంటంటే లక్, ప్యూర్ లక్ అది, అలా ఉన్నారు అంటే. బ్యూటీ ఉండాలి, యాక్టింగ్ కూడా ఉండాలి వాళ్ళకి. యాక్టింగ్ ఉన్నప్పుడే వాళ్ళకి ఇది వస్తుంది. లేదా యాక్టింగ్ ఒకవేళ బ్యూటీని డామినేట్ చేసే రేంజ్ లో ఉంటే సక్సెస్ అయిపోతున్నారు వాళ్ళు మన దగ్గర. సో ఇందాక మనం యాక్టింగ్ అనుకున్నాం కదా, దానిలో ఇన్హెరెంట్ ఛాలెంజ్ వాళ్ళకి అలాంటి రోల్స్ పెద్దగా రాకపోవడం ఒకటి. అలాంటి ఛాలెంజ్ చేసే రోల్స్ ఎన్ని వస్తే అంత వాళ్ళ యాక్టింగ్ స్కిల్ నరిష్ అవుతుంది. అటువంటి ఛాలెంజింగ్ రోల్స్ కూడా తక్కువ వస్తున్నాయి. మనం ఇప్పుడు అనుకున్నట్టు మోస్ట్లీ వాళ్ళ పాటలకి ఓ 4 డైలాగులకి కన్ఫైన్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఆ ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది? ఆ ఛాలెంజ్ అంటే డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ స్క్రిప్ట్ అని అగైన్ మళ్ళీ. అంటే వాళ్ళకి అలాంటి స్క్రిప్ట్ దొరకాలి వాళ్ళకి. అంటే హీరోస్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు ధనుష్ అంటే హీరోని చూసుకుంటే అతను చాలా అందంగా ఉండరు, అతను ఓకే బాగుంటారు, బట్ ఇంకేంటే తన యాక్టింగ్ పొటెన్షియల్ అంతే. అతను ఒకవేళ స్టార్టింగ్ తను చూస్ చేసుకున్న ఫిల్మ్స్ లో తన అందం గురించి ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ మిస్ఫైర్ అయ్యేవాళ్ళు. తను చూస్ చేసుకున్నది ఏంటంటే తన ఫ్రెండ్స్ తోనో తన తెలిసిన డైరెక్టర్స్ తో కూర్చొని నాకు ఇలాంటి క్యారెక్టర్స్ కావాలంటే చెప్పి క్యారెక్టర్స్ డెవలప్ చేస్తున్నారు తను వాళ్ళతో కూర్చొని. సో తనకు నచ్చింది ఏంటో తను తెలుసుకుని తన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది దాని మీద వర్క్ చేశారు. అండ్ తన యాక్టింగ్ పొటెన్షియల్ తో ఇప్పుడు ఉన్నారు తను బాగా. హీరోయిన్స్ కూడా అలా వర్క్ చేయాలి అంతే. ఇంకా అంటే మీరు చెప్పిన కేటగిరీ వచ్చే హీరోయిన్స్ వాళ్ళు తెలిసిన డైరెక్టర్స్ కానీ ఎవరితోనో కూర్చొని నా క్యారెక్టర్ పెంచమని అడగడమా లేకపోతే ఏంటి అనేది చూసుకుని అలా ఇంకో ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇట్ డిపెండ్స్ అగైన్. ఓకే. అలా చేయలేము. సో ఇక్కడ రైటర్ ఆర్ డైరెక్టర్ యొక్క స్కోప్ లిమిటెడ్ అంటారు. డైరెక్టర్ గానీ రైటర్ గానీ అలాంటి రోల్స్ ని క్రియేట్ చేయలేరు, అంతేనా? అది వాళ్ళే పిక్ చేసుకోవాలి. క్రియేట్ చేస్తే వాళ్ళకి ఆప్షన్స్ కి వెళ్ళిపోతారు అంటున్నాం. సో మనం అలా క్రియేట్ చేస్తున్నామా? సో మనం అలా చేస్తున్నాము. ఓకే, అలా చేస్తున్నాము కానీ పిక్ చేసుకోవట్లేదు. పిక్ చేసుకుంటున్నారు డెఫినెట్లీ. ఇప్పుడు మీకు టాప్ డైరెక్టర్స్ ఎవరైనా చెప్పండి, ఆల్మోస్ట్ హీరోయిన్ కి బేస్ చేస్తున్నారు వాళ్ళు మాక్సిమం. ఇప్పుడు పూరి జగన్నాథ్ తీసుకున్నారు అనుకోండి, జ్యోతిలక్ష్మి మూవీ చేశారు ఆయన క్యారెక్టర్ చార్మీ బాగుంటుంది అంటున్నారు, ఆయన చేశారు. చెయ్యలేదు అని చెప్పడం ఏం లేదు. ఇప్పుడు బాలచంద్ర గారు తీసుకుంటే ఎన్నో ఫిల్మ్స్ చేశారు, రాఘవేంద్ర గారు చేశారు ఎన్నో ఫిల్మ్స్. అండ్ టైం టైం చేయడం అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా, డైరెక్టర్స్ కూడా. అండ్ మీరు చెప్పినట్టు అన్ని ఫిల్మ్స్ లో హీరోయిన్ ఎందుకు ఉండాలి అనేది లాజిక్ లేదు. అది మళ్ళీ కనిపించిన ప్రతి ఫిలిం లో హీరోయిన్ ఎందుకు మెయిన్ అవ్వకూడదు అనే పాయింట్. ఆ మెయిన్ అనేది మనం అనుకున్నాంగా, అది మోస్ట్లీ స్క్రిప్ట్ అవుతుంది. కాకపోతే మీరు అన్న పూరి జగన్నాథ్ తీసిన 20 సినిమాల్లో ఒక్క సినిమాలో ఈవిడ లీడ్ లో ఉన్నారు, మిగతా అన్ని హీరోలు ఉన్నాయి. లీడ్ అనుకుంటే కాదండి, ఒక ఫిలిం లో హీరో ఉంటే 10 ఫిలిమ్స్ లో హీరో డామినేటింగ్ ఉంది, 10 ఫిలిం లో స్టోరీ డామినేటింగ్ ఉంది. అవునవును, అలా చూడొచ్చు. తన అమ్మ తమిళమే తీసుకుంటే హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఉంటుంది, మదర్ కి మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లీ శ్రీరామ సుబ్రహ్మణ్యం తీసుకుంటే హీరోయిన్ కి ఈక్వల్ రోల్ ఉంటుంది దానిలో ఆల్మోస్ట్. నేను అంటే ఈడియట్ తీసుకుంటే మళ్ళీ హీరో డ్రివెన్ ఉంటుంది అదే. అంటే ఆయన ఒక 25 ఫిల్మ్స్ 25 ఫిల్మ్స్ తీశారు కాబట్టి అందులో 10 ఫిల్మ్స్ హీరో డామినేటింగ్ ఉన్నాయి, 10 ఫిల్మ్స్ స్టోరీ డామినేటింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు లెట్స్ సే మనం ఒక స్టోరీ ఇమాజిన్ చేసుకుంటున్నాం అనుకో, వేర్ డస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్? అంటే మన రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు లెట్స్ సే వి వర్ ఇమాజినింగ్ ఏ స్టోరీ ఆన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనుకోండి, వి గెట్ సమ్ రెఫరెన్సెస్ కదా. ఓకే, వి హ్యావ్ మనకి కమల్ హాసన్ అలాంటివి, నయనతార, వీళ్ళు కనిపిస్తారు, పీపుల్ హూ వీ కెన్ థింక్ అబౌట్. సో వేర్ డు యూ స్టార్ట్? మీరు ఒక క్యారెక్టర్ ని ఇమాజిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి ఇమాజిన్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ నుంచి స్టోరీ వస్తుందా లేకపోతే హీరో నుంచి వస్తుందా అనేది ఫస్ట్ పాయింట్ అండి. అంటే రైటర్ నేనైనా అంటే ఏ రైటర్ అయినా సరే, ఫస్ట్ సపోజ్ ఒక హీరో వచ్చి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు, డైరెక్టర్ ఎవరైనా వచ్చి పలానా హీరో కోసం స్టోరీ అనుకుంటున్నాను చెప్పండి అంటే అది డిఫరెంట్ థింగ్. లేదు ఇవాళ ఆర్టికల్ ఏమో చూసాం మనము, ఆర్టికల్ నుంచి ఏమైనా వచ్చింది అనుకోండి మనకేమన్నా దీన్ని సినిమాగా చేస్తే బాగుంటుంది, డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది. సో ఇట్స్ డిఫరెంట్ సినారియో. అది డెవలప్ చేసుకుని దానికి మనం హీరోయిన్ ఎత్తుక్కుంటాము, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అది. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పలేమంటా నేను. అది
అంటే ఇప్పుడు సపోజ్ నయనతార లాంటి హీరోయిన్ వచ్చేసి మళ్ళీ అడిగారు అనుకోండి, నేను హీరోయిన్ గా చేద్దాం అనుకుంటే ఒక సినిమా చేయండి రాయండి అని రాస్తారు. ఓ సో డస్ ఇట్ వర్క్ దట్ వే? ఇప్పుడు మనకి ఒక హీరో అడుగుతారా? ఓకే, ఒక డైరెక్టర్ అడుగుతారు. ఇట్ ఆల్సో వర్క్స్ దట్ వే. ఓకే ఓకే అంటే ఓకే. కొందరు డైరెక్టర్స్ వచ్చి ఆ హీరోకి చేద్దాం అనుకుంటా నెక్స్ట్ ఫిల్మ్ నేను, అలాంటి సినిమా లైన్స్ ఉంటే చెప్పండి అని అడుగుతారు వాళ్ళు. దానికి తగ్గట్టు వర్క్ చేస్తారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ ద హీరోయిన్స్ ఆల్సో. ఇప్పుడు నా హీరో కష్టంగా ఉంది, హీరోయిన్ దొరుకుతారు నాకు, హీరోయిన్ బేసన్ ఉంటే చెప్పండి అంటే వాళ్ళు తగ్గట్టు వర్క్ చేస్తారు. అంటే మా గురించి ఏ రేటర్ అయినా అదే జరుగుతుంది. అంటే మీరు పర్సనల్ పిక్చర్స్ తీసుకుని ఉంటే ఎన్టీఆర్ గారు గురించి చేయించుకునేవారు అప్పుల్లో మాక్సిమం వాళ్ళతోటి, సత్యానంద్ గారు కానీ వాళ్ళందరితోటి. అర్జున్ చెప్పర్జున్ వినిపిస్తున్నానా? యా కనిపిస్తున్నావు కూడా. యా క్లియర్ గా ఉందా యా వాయిస్? మచ్ బెటర్. ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఏ జోనర్ లో తీసుకుంటున్నాం అనేది మెయిన్ పాయింట్. మనం ఒక కమర్షియల్ తీస్తున్నామా, థ్రిల్లర్ తీస్తున్నామా, లవ్ స్టోరీ తీస్తున్నామా, ఇంకేదైనా చేస్తున్నామా, ఆ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని కమర్షియల్ అనగానే మనం హీరో వైపు వెళ్తాం. ఎందుకంటే కమర్షియల్ అనగానే బడ్జెట్ ఇన్వాల్వ్ అవుద్ది, ఆ హీరోకి ఫ్యాన్ బేస్ ఏ హీరోతో అయితే మనకి బాగుంటుంది అనుకుంటామో వాళ్ళకి మనం రాసుకోవడం జరుగుతుంది. థ్రిల్లర్ అలాంటివి ఫిక్స్ అయ్యామనుకోండి, దాంట్లో హీరో ఉంటే ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వస్తుందా, అమ్మాయి ఉంటే ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వస్తుందా అనేది మనం అప్పుడు మనకి అనే ఇది ఉండదు కదా, అది ఎవరిని బాగుంది అనే త్రూ మనం అమ్మాయి అనేది తెచ్చుకుంటాం. ఎప్పుడైతే లవ్ స్టోరీ చెప్పండి, అంటే ఎప్పుడైతే లవ్ స్టోరీ లాంటిది వేసుకుంటామో మనకి ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఆర్ ఏదైనా లవ్ పైన రావాలి కాబట్టి అమ్మాయికి ఎంత అబ్బాయికి కూడా అంతే బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉంటేనే మనం మూవీ వర్కౌట్ అవుద్ది. సో ఫస్ట్ మనం అర్జున్ నీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, ఇప్పటిదాకా బాగా వచ్చింది. ఎక్కడి వరకు వినిపించింది మీకు? యా, సో ఇద్దరు క్యారెక్టర్స్ అలా బ్యాలెన్స్ ఉంటేనే బాగుంటుంది లవ్ స్టోరీస్ లో. అయితే లవ్ స్టోరీస్ లో యా, సో డిపెండింగ్ అపాన్ ది జోనర్ మనకి మారిపోతూ ఉంటాయి అనేది చెప్పే. ఇప్పుడు ఒక మధ్యలో నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు థ్రిల్లర్ మూవీ అయితే అమ్మాయి అయితే బాగుంటుందా, అబ్బాయి అయితే బాగుంటుందా? ఏనో ఎక్కువ థ్రిల్ వస్తుందా? అది ఎక్కడి నుంచి తీసుకుంటాను, దానికి రెఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇప్పుడు అమ్మాయి విక్టిమ్ లాగా ఉంటే ఎక్కువ థ్రిల్. ఇప్పుడు జనరల్లీ మనకి యాజ్ ఎ సొసైటీ ఆల్సో ఒక అబ్బాయి ఏడవడాన్ని అంత వెల్కమ్ చేయం కదా. ఇప్పుడు 2 క్రైమ్స్ జరిగాయి, జనరల్లీ అమ్మాయి మీద క్రైమ్ జరిగితే సొసైటీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది అబ్బాయి మీద జరిగేదానికన్నా. వి నో ఇట్ కదా. సో ఇది జనరల్లీ ఉన్న ప్యాటర్న్ సొసైటీలో. సో దాన్ని మనం ఎన్ఫోర్స్ చేస్తామా? అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని విక్టిమ్ గా చూపించామనుకోండి, వి నో దట్ ద సొసైటీ ఇస్ రెస్పాండింగ్ వెరీ క్విక్లీ టు ఇట్. సో అందుకని మూవీస్ లో కూడా అమ్మాయిలు ఎక్కువ విక్టిమ్స్ గా ఉంటారా? వాట్ యు మన ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నా క్వశ్చన్. అంటే వినిపిస్తుందన్న వాయిస్? యా. సో ఇప్పుడు ఏంటంటే మనకి తిరస్కోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి సాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ టఫ్గా అనిపిస్తుంది సిచ్యువేషన్. అంటే ఒక థింగ్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యే కలిసే పర్సన్స్ అవనివ్వండి, తిరిగే ప్లేసెస్ అవనివ్వండి, అమ్మాయి వెళ్తూ ఉంటే మనకి ఎక్కువ టెన్షన్గా ఉంటుంది, పాపం ఏమైపోద్దు అని. బేసిక్గా మనం అలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయిని ఊహించుకోవడం కానీ ఇది జరగదు కాబట్టి థ్రిల్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మంత్ర, అనసూయ లాంటి మూవీస్ తీసుకుంటే మనకు అందుకని అది ఎక్కువ ఇది అనిపిస్తాయి. అంటే అక్కడ మనకి వాళ్ళు ఏ దానికైతే వెళ్తున్నారో అది టఫర్ టాస్క్, ఎలా ఫేస్ చేస్తారు ఎలా క్రాక్ చేస్తారు అనే థింగ్ మనకి ఇంకెక్కువ ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అమ్మాయి విక్టిమ్ అయి ఉండేసి అమ్మాయికి ఇదైతే హీరోయిన్ సాల్వ్ చేస్తే థ్రిల్లింగ్గా ఉంటుందనే లేదు, అదర్ వే కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది మనకు. Yeah, good. So it's like maybe more scope of a director ఏమోనే కదా.
సో యూజువలీ నేను హాలీవుడ్ లో చూసిన చాలా సినిమాల్లో కూడా విక్టిమ్స్ జనరల్లీ విమెన్ ఉంటారన్నమాట. చాలా పెద్ద పెద్ద ఇప్పుడు నేను చెప్పిన ఇది ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ లో జోడీ ఫాస్టర్, తను షీఈస్ క్లారిస్ స్టార్లింగ్ దేర్. సో అందులో కూడా నో ఇట్ స్టార్ట్స్ విత్ ఉమెన్స్ బాడీ బీయింగ్ వెరీ బ్రూటల్లీ బుచ్చర్డ్ అనమాట. చాలా చాలా బాధాకరమైన సీన్ తో స్టార్ట్ అవుతుంది. సో నేను చూసిన చాలా సినిమాల్లో విక్టిమ్స్ విమెన్ ఉంటారు. సో నాకు అనిపిస్తుంది వై డస్ ఇట్ హ్యాపెన్ అని. ఇప్పుడు అర్జున్ నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆఫ్ అనసూయ అండ్ మంత్ర డిఫరెంట్, యా సర్ప్రైజింగ్లీ డిఫరెంట్ అంట. అసలు ఇన్వెస్టిగేట్ చేసేదే విమెన్, అది కూడా మనకి విమెన్ ఉండే చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎస్, ఐ థింక్ వీ కెన్ ఇమాజిన్ దట్ వే ఆల్సో కదా, విమెన్ ని యాజ్ నాట్ జస్ట్ యాజ్ విక్టిమ్స్ బట్ సమ్వన్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్, who actively pursues the investigation. ఇప్పుడు చిన్న సినిమాలైనా లైక్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, we can have women who are అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసేవి. ఫన్నీ సినిమాలు చాలా లైవ్లీగా ఉన్నాయి, వాటిలో కూడా ఉమెన్ ఉండొచ్చు మనకి లీడ్ లాగా. చాలా తక్కువ ఉంటాయి అలా కనిపించేవి కూడా. ఉమెన్ చిల్డ్రన్ అర్జున్ వినిపిస్తుంది అర్జున్. బేసిక్ గా మనకి ఎప్పుడు ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద ఉంది. సో వాళ్ళకి జరిగింది అన్న విషయం మనకి హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది, రాదర్ దాన్ అబ్బాయికి జరిగింది ఇది అనేది మనకి అంత పర్సనల్ గా తీసుకోలేము. సో అందుకని ఆడియన్స్ సైకాలజీ అటాక్ చేస్తూ పెట్టుకునేది ఇదండి. దాంట్లో ఏం రిగ్రెసివ్ గా అబ్బాయి సాల్వ్ చేస్తే హీరో అవుతాడన్న పాయింట్ కన్నా ఈ ఎలిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది మనకి. సింపతి ఫ్యాక్టర్ గానీ, ఒక హార్ట్ టచింగ్ గానీ పిల్లలు రైట్. Actually, we are getting so many questions from the audience. Before we go to them, I have 2 or 3 questions and then we'll leave it for audience questions. Okay. Yeah. ఇంకొకటి యాక్చువల్లీ ఇది ఒక్కటే క్వశ్చన్, దీనిలో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మనం 2 మాట్లాడుకున్నాం. ఒకటి విమెన్ లీడ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫిమేల్ లీడ్స్ గురించి. 2 స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్, పెద్ద హీరోల పక్కన అంత స్ట్రాంగ్ గా కనిపించే ఫిమేల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. మూడోది అసలు ఇన్ జనరల్ ఆన్ స్క్రీన్ మనం విమెన్ ఎలా చూపిస్తున్నాం అన్న ఇష్యూ. ఇక్కడ నాకు 2 ఫ్రెండ్స్ సర్ప్రైజింగ్ ఇన్సైట్స్ ఇచ్చారు. వాళ్ళు ఇవ్వకపోయింటే నాకు ఇది తెలిసేది కాదు. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ షేర్డ్ సమ్ స్క్రీన్ షాట్స్ విత్ మీ వేర్ ఆ మూవీలో మెన్ కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నారు, విమెన్ నుంచి వాళ్ళ చుట్టూ సర్వ్ చేస్తున్నారు. ఒక్కటే సినిమాలో ఇలాంటి 4 సీన్లు ఉన్నాయి. వేర్ ఆ ఫ్యామిలీలో ఉన్న మెన్ అందరూ కూర్చుని తింటుంటే విమెన్ ఎవరు తినట్లా, చుట్టూ నుంచి సర్వ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ద లీడ్ హీరోయిన్. సో దిస్ ఇస్ ఎ టిపికల్ జెండర్ మన జెండర్ డివిజన్ ఆఫ్ రోల్స్ ఉంటాయి కదా ఫ్యామిలీలో. సో ఆ జెండర్ డివిజన్ ఆఫ్ రోల్స్ ని ఆన్ స్క్రీన్ డెపిక్ట్ చేయటం, ఇది ఒకటి. రెండోది, దేర్ ఆర్ అబ్యూజివ్ వర్డ్స్ అండ్ అబ్యూజివ్ బిహేవియర్స్ టువర్డ్స్ విమెన్. నేను పర్సనల్ గా కొన్ని మూవీస్ లో విని చాలా షాక్ అయ్యాను. ఏంటంటే అమ్మాయిలు రౌడీలు కలిసి ఉంటారు, అమ్మాయి వచ్చిందంటే రేప్ జరగచ్చు. రేప్ అన్న పదాన్ని చాలా క్యాజువల్ గా లిబరల్ గా వాడిన సినిమాలు ఉన్నాయి. రెండోది. మూడోది, ఈవెన్ మెయిన్ హీరోయిన్ ని హీరో కొట్టడం, హీరో అడ్జస్ట్ అవ్వమండం, అంటే నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేయాలి అన్న బిహేవియర్. అది నేను అది ఐ థింక్ ఇట్ అప్లైస్ 2 జెండర్స్ కి. నేను అది కేవలం ఈ జెండర్ అన్నా, బట్ మనకి జనరల్లీనే సొసైటీలో విమెన్ అంటే మోర్ సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అవ్వాలి అన్న ఐడియా ఉంటుంది కదా. అదే ఐడియాని మెయిన్ స్క్రీన్ మీద డెపిక్ట్ చేయటం, రీఇన్ఫోర్స్ చేయటం, అండ్ హీరోయిన్స్ గురించి జనరల్ చాలా చులకనగా మాట్లాడడం, వీళ్ళకి బుర్ర బుద్ధి ఉండదు,
యునో ఊరికే షాపింగ్లు చేస్తూ తిరుగుతూ ఉంటారు, ఓ 10 మంది వేసుకొని తిరుగుతూ. ఇటువంటి జెండర్ స్టీరియో టైప్స్ ని, జెండర్డ్ ఐడియాస్ ని రీఇన్ఫోర్స్ చేసే డైలాగ్స్ కానీ, బిహేవియర్స్ కానీ, సీన్స్ కానీ మూవీస్ లో ఉంటున్నాయి. ఇది చేంజ్ అవ్వాలంటారా? ఇవి ఎందుకు అంటే మీరు చెప్పిన థింగ్స్ అన్నీ అండి హీరో మీద కూడా ఉంటాయి ఇలాంటివి. అంటే దాన్ని మనం పట్టించుకోవట్లేదు. అంటే మీరు చెప్పిన టర్మ్స్ అన్ని హీరోని తిడతారు, సేమ్ హీరోని తిడతారు, అంటే ఇద్దరికి జరుగుతాయి అవన్నీ. బట్ మీరు హీరోని ఫోకస్ చేస్తున్నారు అంతే. బట్ హీరో కూడా జరుగుతాయి. అంటే సో ఇప్పుడు హీరోయిన్లు తింటూ ఉంటే హీరో నుంచుని సర్వ్ చేసే సీన్లు ఉంటున్నాయా? హీరోలు మీకు రీసెంట్ గా లవ్ స్టోరీ టీజర్ వచ్చింది మనకి, మీరు చూస్తే ఏంటది? దాంట్లో హీరో కూడా ఇల్లు ఉడుస్తూ ఉంటాడు, వాడు హీరోయిన్ పక్కన ఉంటుంది అనుకుంటా. లవ్ స్టోరీ అనుకుంటా పేరు, లవ్ స్టోరీ. శేఖర్ కమ్లా గారి ఫిల్మ్స్ ఆర్ వెరీ జెండర్డ్, న్యూట్రల్. ఆయన బ్యాలెన్స్, ఆయన డెపిక్షన్ కానివ్వండి, ఆ వర్త్ టు ఫిమేల్ క్యారెక్టర్స్, మన ఫిమేల్ క్యారెక్టర్స్ నేనంటుంది మన మెయిన్ స్ట్రీమ్ హీరోస్ అటువంటి పనులు చేయడానికి. డెఫినెట్లీ పెద్ద హీరో నాగ చైతన్య. నేను శేఖర్ కమల సినిమా గురించి మాట్లాడట్లేదు, నేను అదర్ మూవీస్. అంటే ఇప్పుడు మీరు శ్రీమంతుడిలో చూసుకుంటే హీరో వచ్చి హీరోయిన్ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు, ఆ సీన్ ఉంటుంది మీకు సాంగ్ లో. ఓకే, మహేష్ బాబు లాంటి హీరోస్ కూడా చేశారు ఇలాంటివి. సో అది చేయటం బ్రిలియంట్ అంటారా? అది చేయటం నార్మల్? మహేష్ బాబు లాంటి హీరో చేశాడు అంటాం గొప్ప, లేకపోతే అది అలా ఉండాలా? గొప్ప కాదు, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఫిల్మ్ అంటున్నా నేను. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యారెక్టర్ అంటున్నాను. మీరు రివర్స్ మాత్రం చూస్తున్నారు, ఇది చూడలేదు అంటున్నా నేను. ఫైన్ అర్జున్, డు యు హావ్ టు సే సంథింగ్? ఇప్పుడు ఏదైతే మీరు డైనింగ్ టేబుల్ దగ్గర అబ్బాయిలు కూర్చుంటే అమ్మాయిలు వడ్డించడం అనే థింగ్ అయితే ఉందో, అది సాంప్రదాయంలో పార్ట్ అండి. అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. మనకున్న సాంప్రదాయంలో అది ఒక పార్ట్. రైట్. క్వశ్చన్ చేస్తూ రాసుకోలేం మనం, మన టాపిక్ అవ్వదు. అలా ఉన్నదాన్ని అలా రాసుకుంటూ వెళ్తారు. అంటే మనం సొసైటీని క్వశ్చన్ చేసే లాంటి మూవీస్ వేరు. ఇదేంటంటే ఒక జనరల్ సినారీ, మనం డైలీ చూసే విజువల్, అది మన సాంప్రదాయం నుంచి వచ్చింది, అలా ఉంది. సో మనం ఆ క్వశ్చన్ లో ఇలా ఆలోచించే సినిమాలు సినారియో అది ఆ సినిమాలో. సో దాన్ని క్వశ్చన్ చేయడం అంటే అది వేరే. ఆ టేబుల్ సీన్ నుంచే సినిమా స్టోరీ మారిపోతుంది. సో యు ఆర్ సేయింగ్ మనకి అలా ఛాలెంజ్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, మిగతా సినిమాలు అలా ఛాలెంజ్ చేయవు. ఛాలెంజ్ చేయని సినిమాలు సొసైటీ ఎలా ఉందో అలాగే వెళ్ళిపోతాం. సొసైటీలో దేన్ని రైట్ అంటున్నారో అదే చూపిస్తాం, సొసైటీ దేన్ని రాంగ్ అంటుందో మనం పెద్దగా ఛాలెంజ్ చేయడానికి టచ్ చేయం వాటిని, అంతే కదా? వి యాక్సెప్ట్ సొసైటల్ నార్మ్స్ అండ్ ప్రొజెక్ట్ ద సేమ్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, హీ వర్క్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో వర్క్ చేస్తాడు. సో హీ హ్యాడ్ దిస్ క్వశ్చన్. అసలు మన ఆడియన్స్ ఉంటారు కదా, మన సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అంటాము. సో అలా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేటప్పుడు ఎవరి వాయిస్ వింటున్నాము? అసలు మనకి ఫిమేల్ ఆడియన్స్ వాయిస్ తెలుస్తుందా? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఫిమేల్ ఆడియన్స్ ఇన్ ఫిల్మ్స్? మీ దృష్టిలో ఎంత ఉండొచ్చు అంటారు? అది డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ అండి. అది డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్. అది సో రఫ్లీ ఇప్పుడు లెట్స్ సే శ్రీమంతుడు అనుకోండి, దానిలో ఎంత మంది ఫిమేల్ ఆడియన్స్ ఉండొచ్చు అంటారు? మేబీ 30 to 40% ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. 30 to 40%. ఓకే. అండ్ ఇప్పుడు లెట్స్ సే అందులో ఫిమేల్ ఆడియన్స్ కి కొన్ని ఒక రకంగా హీరోయిన్ ని చూపించడం నచ్చలేదు అనుకోండి, పర్సనల్లీ వాళ్ళకి, అది ఎలా తెలుస్తుంది డైరెక్టర్స్ కి? మీకు అసలు ఎలా రీచ్ అవుతుంది అంటారు అది? అంటే ఇంతకు ముందు ఎలా తెలియదు కానీ ఇప్పుడైతే క్లియర్ తెలుస్తుందండి. ఇప్పుడు తిడుతున్నారు, వాళ్ళు తప్పని ట్విట్టర్ లో చెప్తున్నారు, ఫేస్బుక్ లో చెప్తున్నారు, అండ్ కొంతమంది డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళతోటి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఏంటండి క్వశ్చన్? నేను నెట్ ఇప్పుడు కొన్ని ఆన్ స్క్రీన్ ఫిమేల్ క్యారెక్టర్స్ కొంతమంది విమెన్ కి నచ్చలేదు అనుకోండి, హౌ ఆర్ దే రీచింగ్ అవుట్ అండ్ షోయింగ్ దేర్ డిస్కంటెంట్? ఇది మాకు నచ్చట్లేదు, బట్ యాక్చువల్లీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏమో అది లీడ్ మూవీ అయి ఉండొచ్చు కలెక్షన్స్ ప్రకారం.
బట్ దాన్ని చూసి అప్రూవ్ చేసిన విమెన్ చాలా తక్కువ మంది అయి ఉండొచ్చు. బట్ మనం కలెక్షన్స్ ఆధారంగా, క్వాంటిటీ ఆధారంగా చెప్తే ఏమో దట్స్ ద టాప్ మూవీ. బట్ గోయింగ్ బై ద క్వాలిటీ ఆర్ పర్సెప్షన్, ఇట్ కుడ్ నాట్ బి, చాలా మంది అని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు విమెన్. సో అది ఎలా కన్వే చేస్తారని అడిగాను. అంటే ఇప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు, అంటే సినిమా హిట్ అయ్యేది కాదు ఫస్ట్ థింగ్. అంటే యాక్సెప్ట్ చేయని పర్సెంటేజ్ తక్కువ అని. అంటే మేబీ చూసిన వాళ్ళు అబ్బాయిలు ఉండొచ్చు, వాళ్ళే 10 సార్లు చూసి ఉండొచ్చు, వాళ్ళకే నచ్చుండొచ్చు. ఒక్కసారి చూసిన అమ్మాయికి నచ్చలేదు, అమ్మాయి చూడకపోయి ఉండొచ్చు. యాక్సెప్ట్ చేయలేరు అనేది ఓన్లీ హిట్ నుంచే చూస్తారండి. ఓవరాల్ గా సినిమాకి అయితే ఎంత మనీ కలెక్ట్ చేసింది అనేది ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్ అవుద్ది. ఎంతమంది క్రిటిసైజ్ చేశారు అనేది మేబీ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు వీడియోస్ చేసి మరీ పెడుతున్నారు, ఇది బాగాలేదు, ఇది అని. సో అది బయటికి రావట్లేదు అనే క్వశ్చనే లేదు, ఖచ్చితంగా వస్తుంది. బట్ వచ్చిన అలా అనడం వల్ల నెక్స్ట్ సినిమాకి అలా ఉంటే కలెక్షన్ తగ్గుతుందా అంటే లేదు. సో థింక్ ఏంటంటే వాళ్ళు అది మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు వాళ్ళ బిజినెస్ కానీ ఏదైతే ఉందో అది డీసెంట్ గా ఉంది. సో ఇప్పుడు ఒక 10% or 20% ఆఫ్ ది కేటగిరీ వాళ్ళు ఇలా క్రిటిసైజ్ చేశారు కదా అని మనం మార్చుకుంటే అది వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఎక్కువ లాస్ వస్తుంది ఇంకా. సో అది బిజినెస్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఎవరైనా అమ్మాయి కానీ ఎవరైనా క్వశ్చన్ చేసి ఉంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చిన ఎవరైనా చిన్న రైటర్ దాన్ని పాయింట్ గా తీసుకోవచ్చు. అంటే అదే క్వశ్చనింగ్ ఒక స్క్రిప్ట్ లా తీసుకోవచ్చు. ఆ క్వశ్చనింగ్ ఎక్కడైనా యూజ్ అవుద్ది, కానీ మెయిన్ సినిమాలు ఎఫెక్ట్ చేస్తుందని మాత్రం చెప్పలేము. ఓకే, ఎందుకంటారు? ఇంకా అది హీరో ఎండ్ ఆఫ్ ది డే అది బడ్జెట్స్ అండి మనకి. అక్కడ అన్ని బడ్జెట్స్ ఉంటాయి మనకి. అంటే అన్ని బ్యాలెన్స్ చేస్తూనే కొన్ని విషయాలు మిస్ అవుతారు. మేబీ వాళ్ళకి అవి చిన్నవి అయి ఉండొచ్చు, మాక్సిమం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మిస్ అయినవి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో మేబీ ఇఫ్ ఐ హావ్ టు కంక్లూడ్ విత్ వన్ క్వశ్చన్ and then we'll take it on to audience questions. So ఇప్పుడు ఇద్దరు రాజ్దూత్ మూవీ చేశారు, you've released the movie కదా. సో the story is about one young guy వాళ్ళ మామని ఇంప్రెస్ చేయాలి by finding that bike, అంతే కదా. అక్కడ వన్ యంగ్ గాయ్ బదులు వన్ యంగ్ గర్ల్ ఎందుకు అవ్వలేదు? మీకు ఐడియా ఎందుకు రాలేదు? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ, మీకు ఐడియా రాకపోవడానికి థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిల్ని వీళ్ళకు బుర్రలు ఉండవు, వీళ్ళు షాపింగ్ లో తప్ప ఎందుకు పనికిరారు అనే కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ వేస్తే మీకు నచ్చలేదు అన్నారు. అంటే నచ్చలేదు ఇన్ ద సెన్స్ అలా ఎందుకు చూపిస్తున్నారు అనేది అన్నారు. బట్ వేరేజ్ రాజ్దూత్ లో హీరో క్యారెక్టర్ చూసుకుంటే వాడికి అసలు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్, అంటే వాడికి ఏమీ తెలియదు, ఏది పట్టించుకోడు, అలాంటి క్యారెక్టర్. మనం స్టార్టింగ్ లో అమ్మాయిని అలా చూపించేసాం అనుకోండి, డిస్కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరూ అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు. స్టోరీ ఎట్ వెళ్తుంది అనేది సెకండరీ వాళ్ళకి. అబ్బాయి ఇలా ఉన్నాడు అంటే ఒక కనెక్ట్ వస్తుంది. అమ్మాయి అలా ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చనే థియేటర్ లో ఆడియన్స్ కి రావచ్చు, అదేంటది అమ్మాయిని ఇలా చూపించాడు, అమ్మాయి అదా చూపిస్తున్నారు కదా అని మేము అలా చూపించలేం కదండి. అంటే మీరు క్వశ్చన్ చేసే థింగే అది కదా. సో అర్జున్ అలా అమ్మాయిని చూపించకూడదు అని చెప్పి మనం ఒక హీరోయిన్ పెట్టుకోలేదా లీడ్ గా? అలా చూపించకూడదు అని కాదు, అంటే నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతాడు. అంటే నాకు తెలిసిన నా చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మాయిని ఇలా స్టార్టింగ్ లో 15 minutes ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, డిస్కనెక్ట్ అయిపోతాడు. ఇప్పుడు రాజ్దూత్ లో ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇదిగా ఉంది కాబట్టి వీడు ఇంత వర్క్ చేస్తున్నాడు అనేది మన పాయింట్. ఇప్పుడు మేరే క్యారెక్టర్ కింద చూస్తే అమ్మాయి ఇంత ఇలా అండర్స్టాండింగ్ గా ఉంది కాబట్టి వీడు తనని వదులుకోలేక ఇదంతా చేశాడు. సో రివర్స్ వెళ్తే మీరు అన్నట్టు ఏంటంటే అబ్బాయి కోసం వెంటపడడం, అమ్మాయి అబ్బాయి కోసం ఇచ్చేయడం, పెద్ద మూవీస్ లో ఇలా అవుతుంది కదా అన్నారు. చిన్న మూవీస్ లో కూడా అదే అవుతే ఇంకా ఏం ఉండదు కదా, అందుకని. సో ఇక్కడ సో ఐ కంక్లూడ్ విత్ ఒక లాస్ట్, ఇతను హీస్ అన్ ఆస్పైరింగ్ డైరెక్టర్, he had this to say. సో పర్సనల్లీ నేను డైరెక్టర్ ఒక లీడ్ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి చూపిద్దాం అనుకున్నాడో అలా లీడ్ చేశాడా లేదా అనేదే చూస్తాను.
సో Okay. ఇర్రెలవెంట్ ఆఫ్ ఎవరు లీడ్ అన్నది. సో నేను అనుకున్న క్యారెక్టర్ ని వాళ్ళు అక్కడ తీసుకెళ్లారా లేదా, అది మాత్రమే ఒక డైరెక్టర్ యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్, అంతకు మించి ఇంక ఏది ఉండదు. సో మన డైరెక్టర్స్ దాన్ని చూస్తున్నారా, డైరెక్టర్ అనుకున్న విజన్ మొత్తాన్ని చూస్తున్నారా లేదా, వాళ్ళు అనుకున్న విధంగా క్యారెక్టర్స్ అక్కడ కనిపిస్తున్నారా లేదా, అసలు ఫిమేల్ క్యారెక్టర్స్ అలా రాసుకుంటున్నామా, ఫస్ట్ అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడి రాసుకున్న క్యారెక్టర్స్ అలా కనిపిస్తున్నాయా లేదా. ఐ థింక్ ఇదే మన డిస్కషన్ యొక్క సారాంశం. లీవింగ్ విత్ దిస్ క్వశ్చన్ బికాస్ వీఆర్ you two are directors, budding directors, and we have many more. I think మనం ఈ క్వశ్చన్ అడగచ్చు, మనం అంత ఎఫర్ట్ పెట్టి ఒక ఫిమేల్ క్యారెక్టర్ రాస్తున్నామా, అంత కష్టపడి ఆ కాంప్లెక్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నామా, చేశాక దాన్ని వాళ్ళు డెలివర్ చేస్తున్నారా లేదా అన్నది నేను చూసుకుంటున్నాను. సో ఇట్స్ అల్టిమేట్లీ అబౌట్ ఆర్ట్ అన్న దానికి మనం రెస్పెక్ట్ చేస్తున్నామా. ఐ థింక్ వీ కెన్ లీవ్ విత్ దిస్ క్వశ్చన్. సో వీ హ్యావ్ వన్ క్వశ్చన్. సో అసలు చేంజ్ ఎక్కడ బిగిన్ అవ్వాలంటారు, వేర్ షుడ్ ద చేంజ్ బిగిన్? సో ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ హ్యాస్ టు చేంజ్, అసలు ఫస్ట్ చేంజ్ జరగాలి అని మీరు అనుకుంటారా? జరగాలి కదండి. ఏం జరగాలి అర్జున్? సో అంటే అది చేంజ్ అంటే మీరే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు తెలియదు, కానీ సినిమా తీసే స్టైల్లో చేంజ్ అయి ఉండొచ్చు, కొత్త స్క్రిప్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ అయి ఉండొచ్చు, మేకింగ్ స్టైల్, రైటింగ్ స్టైల్, యాక్టింగ్ స్టైల్ అన్నిట్లో చేంజ్ కోరుకుంటాం కదా. సో వేర్ షుడ్ యూ బిగిన్ దట్? ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ బిజినెస్ అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడింది బడ్జెటే కదా, సో బడ్జెటే డామినేట్ చేస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ బడ్జెట్ కీప్స్ డామినేటింగ్, చాలా కన్స్ట్రెంట్స్ వచ్చేస్తున్నాయి. నేను ఇంత బడ్జెట్ పెడుతున్నాను, దీన్ని నేను అమ్మాయిని పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా, సో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మరి ఇలా బడ్జెట్ ఆడియన్సే డామినేట్ చేస్తుంటే మరి చేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నా ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిల అనే ఇది ఓన్లీ పెద్ద హీరో సినిమాలోనే ఈక్వల్ క్యారెక్టర్ ఎందుకు కోరుకుంటున్నారు, అంటే అక్కడే ఎందుకు చేంజ్ కోరుకుంటున్నాం? మనమైనా సరే అక్కడే చేంజ్ అవ్వాలి, చిన్న సినిమాల్లో చేంజ్ అయితే సరిపోదా? చిన్న సినిమాల్లో కూడా మనం డిస్కస్ చేసాంగా. చిన్న సినిమాలో చాలా సినిమాలు ఉన్నాయి మనకి, ఈక్వల్ క్యారెక్టర్ అండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. లవ్ స్టోరీస్ ఇది మనకి ఇది కూడా ఉంది, ఎన్ని లవ్ స్టోరీస్ తీసినా మనం ఇంకా లవ్ స్టోరీస్ తీస్తూనే ఉంటాం. సో లవ్ స్టోరీ అనేది ఉన్నంత వరకు అమ్మాయి క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటూనే ఉంటుంది. సో అమ్మాయి క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ ఓన్లీ ఇన్ లవ్ స్టోరీస్. ఈక్వల్ గా అయితే లవ్ స్టోరీస్, అది పవర్ఫుల్ ఆర్ కిందకి అవ్వాలంటే అది ఫీమేల్ ఓరియంటెడ్ అవుద్ది, ఆర్ మేబీ థ్రిల్లర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అక్కడ అది డామినెంట్ అవ్వచ్చు, కొంచెం తగ్గొచ్చు, అది జోనర్ వేరు మారిపోతుంది మనకి. ఓకే. అండ్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్? మణిరత్నమా, గౌతమ్ మేనోనా, బాలచంద్ర? ఇద్దరు అంటే స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ చూసారు కదా, we had some directors who created strong women characters. మీకు ఎవరైనా ఉన్నారా అలా పర్సనల్ ఫేవరెట్? అంటే వీళ్ళ ముగ్గురులో అంటున్నారా ఆర్ బ్రాడ్లీ? సో ఇది ఒక హింట్ లాగానే. ఓకే, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కి అంటే మేబీ డైరెక్టర్స్ తీసిన ఇవి కాకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు మీరు రంగనాయక అమ్మగారు అని ఉంటారు తెలుసా? అవును, ముప్పాల రంగ. అంటే ఆవిడ క్యారెక్టర్ ని ఇన్స్పైర్ అవుతే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంటే ప్రతి సినిమాలో కొంత 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 చూపిస్తూ వస్తే, ఎందుకంటే ఆవిడంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఒక సినిమాలో చూపించలేము మనం, కొద్ది కొద్దిగానే చూపించడం అవుద్ది. అలా ఇన్స్పైర్ అవ్వడం ఉంటుంది, కానీ సినిమాల్లోనే చూసి ఇన్స్పైర్ అవ్వడం అంటే అది ఒక్కొక్క సినిమాలో ఒక్కోలా తీసుకుంటాం మనం. ఓకే. కార్తిక్ మీకు? ఒక్కొక్క ఫిల్మ్ లో ఒక్కొక్కరు నచ్చుతారు తప్ప గౌతమ్ మేనన్ ఫిల్మ్స్ అన్నిట్లో బాగుంటారు రా ఏం లేదు నాకు. మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. ఓకే, అలా మీకు ఏమైనా ఉందా? మీకు ఏమైనా బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందా అలాగా? స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ చాలా ఉంటాయండి, ఒక్కటి స్పెసిఫిక్ అన్నట్టు ఏం లేదు. శ్రీరామ్లో అలాంటి సినిమా నాకు బాగా నచ్చుతుంది, అంతులేని కథ బాగా నచ్చుతుంది. సో కేశవ్, నేను కూడా ఆన్సర్ చేస్తాను. నాకైతే పర్సనలీ ఐ లైక్ జయప్రద ఇన్ అంతులేని కథ అండ్ ఆమని ఇన్ శుభలగ్నం. వాళ్ళ నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్స్.
ఒక అమ్మాయి అడుగుతుంది, వై ఈజ్ ఇట్ దట్ ఫిమేల్ యాక్ట్రెసెస్ ఆర్ నాట్ ఆఫర్డ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దే ఆర్ మ్యారీడ్? సమంత ఉన్నారు కదండి దానికి ఎగ్జాంపుల్. తను చేస్తున్నారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నారు తను. అండ్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్, అది కంప్లీట్లీ మన దాంట్లో ఉండదు, అది మనకు తెలియని విషయం. అది మనం రాస్తారా వాళ్ళే చేయట్లేదా, లేకపోతే వాళ్ళు అడిగినా మనం రాయట్లేదు? ఐ మీన్ వేర్ ఇస్ ఇట్? సో ఇప్పుడు సమంత ప్రొయాక్టివ్ గా తను ఆ ఇనిషియేటివ్ తీసుకుంది, తను అలా ఎస్టాబ్లిష్ చేసుకుంది, అది సమంతాస్ ఇది. సో ఇంకా ఏ అమ్మాయి అలా ఎఫర్ట్ పెట్టట్లేదా, లేకపోతే అసలు మనమే రాయట్లేదా? పెట్టట్లేదని కాదండి, అంటే సగం మంది నాకు తెలిసి మ్యారేజ్ చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతున్నారు. అంటే మాక్సిమం నేను చెప్తుంది, మాక్సిమం పర్సెంటేజ్ ఫారెన్ నుంచి పిలిపించి చేయించుకునే అంత థింగ్ మన వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టారు. సో దగ్గరలో కన్వీనియంట్ గా ఎవరో చూసుకుంటారు అంతే, వాళ్ళు బాంబే యాక్ట్రెస్ ఎవరు అనేది. అంతేకాని వాళ్ళకి మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇది అలా ఏమి ఉండదా? అసలే ఉండదు అంటే అది ఎప్పుడు ఉండదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే జయప్రద గారు చేశారు 80s లో 90s లో ఆఫ్టర్ మ్యారేజ్, జయసుధ చేశారు. సో అందరూ చేస్తూనే ఉన్నారు అది. ఓకే. అండ్ ఇంకా ఇవాళ మార్నింగ్ ఒక ఫ్రెండ్ అడిగాడు, దిస్ ఈజ్ అబౌట్ మన అబ్యూజ్ ఇన్ మూవీస్. మనం దాన్ని ఇందాక స్కిప్ చేసాము. సో మూవీస్ లో నేను కొడతాను నువ్వు పడాలి, మనకి యాక్చువల్లీ ఆల్రెడీ సెక్షువల్ వైలెన్స్ అండ్ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ కి కొన్ని జెండర్డ్ కాజెస్ ఉన్నాయి. యూనో ఒక మేల్ ఫిమేల్ కొట్టడాన్ని, ఫిమేల్ మేల్ కొట్టడానికి కొంచెం గ్యాప్ ఉంది. దేర్ ఇస్ అ పవర్ గ్యాప్ అన్నది ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ థియరీ. అందుకనే విమెన్ ని ప్రొటెక్ట్ చేసే లాస్ ఉంటాయి. వీళ్ళకి ఇన్హెరెంట్ గా కొన్ని వల్నరబిలిటీస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ ఫినాన్షియల్ డిపెండెన్స్ కానివ్వండి, వాళ్ళ న్యాచురల్లీ బయోలాజికల్ గా కొంచెం వీక్ గా ఉండడం కానివ్వండి, ఇటువంటివి ఒక పవర్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి అనేది మనకు తెలిసిందే. అందుకని మనకి రియల్ లైఫ్ లో ఎక్కువ వైలెన్స్ అనేది అగైన్స్ట్ విమెన్ ఉంటుంది. దాన్ని సినిమాల్లో చూపించడం, డూ యూ థింక్ ఇట్ ఈస్ రైట్? అలా చూపిస్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఉంటుంది అనేది నాట్ 100% ట్రూ. అగైన్స్ట్ మెన్ కి మెన్ అబ్బాయిలు కొట్టుకుంటారు, అమ్మాయిలు కొట్టుకుంటారు, రివర్స్ అవుతుంటుంది, అవన్నీ అవుతుంటాయి. న్యూస్ లో 10 న్యూస్ వస్తే మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే అమ్మాయిని కొట్టారనేది ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం మనము. డైలీ పేపర్స్ చూసుకోవచ్చు మనం అది. సో అంటే మనకు అది పాయింట్ అవుతుంది అక్కడ అది. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ అంటారా? బికాజ్ global organizations like UNO, and gender global platform for action on gender, they are speaking, and we have separate ministries for women and child development. ఇదే చూపిస్తోంది ఏంటంటే it is a problem అని, రైట్? సో అది కేవలం మన పర్సెప్షన్ మాత్రమే కాదు, ఇట్స్ an accepted and acknowledged problem, right? సో అటువంటి దాన్నే మనం సేమ్ పవర్ గ్యాప్ ని మనం మూవీస్ లో చూపించడం గురించి మాట్లాడుతున్నాను నేను. వైలెన్స్ ఉండటం గురించి, వైలెన్స్ ఇస్ ఎ సెపరేట్ డిస్కషన్, నేను వైలెన్స్ వెళ్ళట్లేదు, టాకింగ్ అబౌట్ జెండర్డ్ వైలెన్స్. అటువంటి వాటిని పర్పెచుయేట్ చేయడం గురించి వాట్ ఆర్ వి సేయింగ్, డూ యూ థింక్ ఇట్స్ రైట్ అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు మూవీస్లో ఏంటంటే కొట్టడాన్ని చూపించడం కరెక్టా కాదని అడుగుతున్నారు కదా మీరు. సో అది ఎప్పటి వరకు నాకు తెలిసి ఓకే అంటే గ్లోరిఫై చేయనంత వరకు. ఇప్పుడు అమ్మాయిని కొడితే నువ్వు ఒక మొగోడివిరా అని గ్లోరిఫై చేయనంత వరకు, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినంత వరకు. లైక్ ఇప్పుడు అమ్మాయిని కొట్టాక వాడు ఏమయ్యాడు అనేది కూడా ఉంటుంది మనకు స్టోరీలో. మేబీ వాడు కొట్టడం వల్ల మొత్తం లైఫ్ మొత్తం ఏదో అయిపోయి ఇదైపోయాడు అనుకోండి, ఆ కొట్టడం దగ్గరే ఆగిపోయిన వాడు అదే చూస్తాడు. ఆ కొట్టడం వల్ల ఈ లైఫ్ ఇలా అయిపోయింది అనేవాడు మొత్తం స్టోరీ నుంచి అర్థం చేసుకుంటాడు. బట్ వెన్ మనం కొట్టడాన్ని సపోర్ట్ చేసి చెప్తే అది తప్పవుద్ది. థ్యాంక్ యూ అర్జున్. యా, మచ్ నీడెడ్. యా, ఐ గాట్ ది ఆన్సర్. సో ఇప్పుడు ఓకే, ఫైనల్, ఇంకా ఇఫ్ వి ఆర్ టు ఎండ్, వాట్, ఓకే వి హావ్ వన్ మోర్ క్వశ్చన్. ఏంటది? హౌ వుడ్ యు రీడ్? ఓకే, యా, ఫైన్. సో ఫైనల్లీ మనకి ఏ బ్యారియర్స్ లేవు, మార్కెట్ లిమిట్ లేదు, బడ్జెట్ లిమిట్ లేదు, హీరోయిన్స్ వాంట్ టు యాక్ట్. సో మన రీజన్ అయితే హీరోయిన్స్ చూస్ చేసుకోవట్లేదు కదా. సో లెట్స్ సే హీరోయిన్స్ చూస్ చేసుకుంటున్నారు. ఇఫ్ యూ వర్ టు సీ మోస్ట్ లిబరేటెడ్ విమెన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, వాట్ వుడ్ దట్ బి? ఎలా చూస్తారు అంటే యాజ్ ఏ ఎలాంటి
పవర్ ఎలాంటి రోల్లో చూడాలనుకుంటున్నారు? యాజ్ ఎ పోలీస్, ఆర్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాక్టర్, ఆర్ యాజ్ ఎ టీచర్, ఏమై ఉండొచ్చు? జస్ట్ టెల్ మీ యువర్ హైయెస్ట్ ఇమాజినేషన్ వేర్ యూ వాంట్ టు సీ ఎ విమెన్, ఒక విమెన్ రోల్. యు హావ్ టు డిజైన్ ఎ క్యారెక్టర్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీ ఫ్రీ డ్రీమ్ లో, మీ ఫ్రీ డ్రీమ్, ఎటువంటి బ్యారియర్స్ లేవు, మీ లీడ్ రోల్ విమెన్, తను ఏ పొజిషన్ లో చూడాలనుకుంటున్నారు? పొజిషన్ అంటే మీరు అడిగేది పొజిషన్ అంటే మదరా? ఎగ్జాక్ట్లీ, లైక్ ఏంటి తన ప్రొఫెషన్ కానివ్వండి, తన పొజిషన్ విత్ ఇన్ ఫ్యామిలీ కానివ్వండి, ఏదైనా. అంటే ఇప్పుడు క్యారెక్టర్ రాసుకున్నాం అనుకోండి, తనకి మల్టిపుల్ డైమెన్షన్స్ లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూతురు అయి ఉంటుంది, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో అక్క ఆర్ సంథింగ్ అయి ఉంటుంది. అన్ని రోల్స్ ఒక దాంట్లో వచ్చేస్తాయి మనకి. అంటే పర్టికులర్ గా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితేనే బాగా చూపించవచ్చు అనడం కన్నా, ఒక అమ్మాయిని అన్ని పర్స్పెక్టివ్స్ లో చూపించగలిగినప్పుడు మనకు బాగుంటుంది. అంటే ఫాదర్ తో తన ఇంటరాక్షన్ ఎలా ఉంది, బాయ్ ఫ్రెండ్ తో ఎలా ఉంది, ఆర్ ఫ్రెండ్స్, కజిన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలా కంప్లీట్నెస్ కనిపించే క్యారెక్టర్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. అంటే అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం చూసి మనకు ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. ఓకే, కార్తిక్, మీరు హౌ వుడ్ యు ఇమాజిన్ హర్ క్యారెక్టర్? అంటే తన ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు. వేర్ వుడ్ యు వాంట్ టు సీ? సంథింగ్ లైక్ మౌంటైనర్ అనుకోవచ్చండి. మౌంటైనర్, వావ్. ఓకే, థ్యాంక్ యూ. స్పెసిఫిక్ గా థింగ్ ఏంటంటే అది కమర్షియల్ ఫిలిమ్స్ అనుకుంటాను బేసిక్ గా. హ్యాండిల్ చేయాలి తను బేసిక్ గా. అంటే మీరు ఒక కమర్షియల్ ఫిలిం హీరో తీసుకుంటే ఒక పనే చేయడతాను, తను 10-15 పనులు మేనేజ్ చేస్తాడు. సో అలాగే హీరోయిన్ కూడా ఒకటే అన్నట్టు ఫిక్స్ అవడం కంటే తను మౌంటైనర్ అయ్యి అన్ని పనులు చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు తను పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఓకే, సో తన మౌంటైనర్ అయినా తన ఫ్యామిలీని చూసుకోవాలి, తన చూసుకోవాలని కాదు, ఫ్యామిలీ మంచి పొజిషన్ లో ఉండాలి, దీన్ని చూసుకోవాలని కాదు నేను అనేది. రైట్, అదే చేయగలగాలి. సో అన్ని రోల్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. రైట్. సో ఇక్కడ మా వ్యూవర్ కూడా ఒక ఆన్సర్ ఇచ్చారు, యాక్చువల్లీ మా సర్వే ఆన్సర్ చేసిన వాళ్ళు. సో దే సెడ్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ జెసిండా ఆర్డెన్ ఉంటారు, సో అలా చూడాలనుకుంటున్నారట. సో ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అలాంటి యాజ్ ఎ పిఎం ఆర్ యాజ్ ఎ సీఎం ఎప్పుడు వస్తుంది అని. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇమాజినేషన్ నేను చూసింది, బికాస్ మన కళ్ళ ముందు ఉన్నారు ఆవిడ, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. షీ హాస్ లెడ్ ద ఫైట్ ఆఫ్ మనకి. చాలా మంది తమిళనాడు సీఎం జయలలిత గారు చేశారు. సో హీ వాంటెడ్ టు, మాకి సర్వే రిప్లై ఇచ్చిన వాళ్ళు, దట్స్ ద హైయెస్ట్ ఇమాజినేషన్ అట. సో ఈవెన్ నేను అంటాను, నాకు హై లో అని ఏం లేదు, హైరార్కీ ఏం లేదు. ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి వాళ్ళని ఏమి అవుట్లాండిష్ గా చూపించక్కర్లేదు, అలాగని వాళ్ళని ఏమి సబ్మిసివ్ వైఫ్స్ లాగా, సిస్టర్స్ లాగాను చూపించక్కర్లేదు. జస్ట్ మనకున్న కాంప్లెక్స్ క్యారెక్టర్స్, విమెన్ అంటే మెనీ థింగ్స్ దట్ వి సీ అరౌండ్. వాళ్ళకి మనకున్నన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళు డెలివరీ బిజినెస్ లో ఉన్నారు, వాళ్ళు ఎన్నో బిజినెస్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు, దే ఆర్ టీచర్స్, దే ఆర్ పొలిటీషియన్స్. దేర్ ఆర్ మెనీ స్టోరీస్ టు విమెన్ దట్ వీఆర్ మిస్సింగ్ ఆఫెన్. మనకి అన్ని స్టోరీస్ కనిపించలేదు స్క్రీన్ మీద, చాలా రేర్ గా. నేను చూస్తున్నంత డైవర్సిటీ ఆఫ్ విమెన్ నా చుట్టూ నాకు స్క్రీన్ మీద కనిపించట్లేదు. చాలా కొంచెం మోనోక్రోమాటిక్ గా ఉన్నారు. వీలైనంత మనకి అక్కడ కూడా డైవర్సిటీ వస్తే బాగుంటుంది, యాజ్ మచ్ యాజ్ వీ కెన్ ఇమాజిన్. సో అందుకని దిస్ ఇస్ జస్ట్ డిస్కషన్ ఇన్ దట్ డైరెక్షన్. మనం ఎంత రీఇమాజిన్ చేసుకోగలము అని. వాళ్ళు అవుట్లాండిష్ గా ఉండక్కర్లేదు, బట్ మన చుట్టూ కనిపించే కామన్ విమెన్ మనకి ఎక్కువ స్క్రీన్ మీద కనిపిస్తే చాలా బాగుంటుంది. ఇమాజిన్ చేసుకోవచ్చు. అది ఈ పెద్ద మూవీస్ లోనే అయి ఉండాలి అన్న క్రైటీరియా మనం పెట్టుకొని దాంట్లో అవ్వట్లేదు ఎందుకు అనడం కన్నా, మేబీ వాళ్ళు అవార్డ్స్ కి కానీ అలాంటి మూవీస్ కి టార్గెట్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా కమర్షియల్ చేయలేరు అని కాదు, కమర్షియల్ తో పాటు వాళ్ళ టార్గెట్ అనేది మెయిన్ హీరో మూవీస్ లో ఈక్వల్ క్యారెక్టర్ కన్నా సపరేట్ గా వాళ్ళ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండేలాంటి మూవీస్ చేయడం అనేది ఎక్కువ బాగుంటుంది మనకి. రైట్. సో మేబీ చేంజ్ కెన్ బిగిన్ దేర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, బై అర్జున్, బై కార్తిక్, గుడ్ నైట్.